साई राम। सर्वदेवतातीत स्वरूप भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणारविंदमुలకు శతకోటి నమస్సుమాంజలి అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయి రామ్. ఈనాటి 59వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన డాక్టర్ ఎంఆర్ బాలగారికి, తర్వాత మన డాక్టర్ అనురాధ గారికి చాలా రోజుల తర్వాత వచ్చారు. రంగారెడ్డి జిల్లా మహిళా స్పిరిచువల్ కోఆర్డినేటర్ శ్రీమతి శ్రీ గారికి, రంగారెడ్డి జిల్లా వైద్య సేవల ఇన్ఛార్జి శ్రీ ఆంజనేయులు గారికి, వివిధ సమితుల నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం, ప్రేమపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా శ్రీమతి రమామణి గారిని కోరుతున్నాను. శ్రీమతి రమామణి గారు. ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిలుతూ శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు నిర్వహించే రంగారెడ్డి జిల్లా 59వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన ఈనాటి వక్త డాక్టర్ ఎంఆర్ గీతా బాల గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర పదాధికారులకు, జిల్లా పదాధికారులకు, ఇతర సమితుల నుండి వచ్చిన సోదర సోదరీమణులకు, వనస్థలిపురం సమితి బాధ్యులు భక్తులైన సోదరీమణులకు, అలాగే సుదూర ప్రాంతమైన బోయినపల్లి నుండి కూడా వచ్చిన పూర్వ విద్యార్థిని శ్రీమతి మనోరంజని గారికి, శ్రీమతి రాధ గారికి కూడా సాదర స్వాగతం. ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి డాక్టర్ అనురాధ గారు మన మెడికల్ క్యాంప్స్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. వారికి కూడా సాదర స్వాగతం మేడం. ఈనాటి 59వ సమర్పణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. అందుకు ఈనాటి వక్త సోదరి డాక్టర్ గీతా బాల గారిని, శ్రీమతి శ్రీ గారు రంగారెడ్డి జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త, శ్రీమతి భాగ్య సేవాదల్, శ్రీమతి విజయ సేవాదల్, అలాగే శ్రీమతి మనోరంజని సత్యసాయి విద్యా సంస్థల పూర్వ విద్యార్థిని, వీరిని వేదిక వద్దకు తీసుకుని రావాల్సిందిగా వనస్థలిపురం సమితి మహిళా సమన్వయకర్త శ్రీమతి నాగవాణిని కోరుతున్నాను. సోదరి డాక్టర్ ఎంఆర్ గీతా బాల గారి గురించి పరిచయ వాక్యాలు. వీరు ఇంటర్మీడియట్ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అనంతపురంలో పూర్తి చేశారు. బిఏ ఎకనామిక్స్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి నుండి 1985లో, 1992లో ఎంఏ ఇన్ ఎకనామిక్స్ బిఎడ్, 1994లో ఎంఎడ్ అన్నామలై యూనివర్సిటీ నుండి, 1998 ఎంఫిల్ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మదర్ తెరెసా విమెన్స్ యూనివర్సిటీ కొడైకెనాల్, 2006లో పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ ఫ్రమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ క్యాంపస్ నుంచి. అదేవిధంగా ఇవన్నీ పూర్తి చేసి 1998లో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ అనంతపూర్ క్యాంపస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా వారి వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం డాక్టర్ శ్రీమతి గీతాబాల అక్క అనంతపూర్ క్యాంపస్లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్గా తమ సేవలను కొనసాగిస్తున్నారు. వీరికి 26 సంవత్సరాలుగా స్వామి విశ్వవిద్యాలయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. స్వామితో ఎన్నో ఇంటరాక్షన్స్ ఉంటాయి. అలాగే స్వామితో దర్శన స్పర్శన సంభాషణలు పొందిన ధన్యజీవి. స్వామి నుండి తాను నేర్చుకున్న జీవిత పాఠాలు, అనుభవాలను అందరితో పంచుకోవటానికి వచ్చిన
డాక్టర్ గీతాబాల గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ముందుగా ఈ మహద్భాగ్యాన్ని అనుగ్రహించిన సాయిమాతకు, ఇందుకు కారకులైన పెద్దలకు నా హృత్పూర్వక నమస్కారాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయించమని స్వామివారిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాను. పలికేటిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవసాగర మగునట, నే పలికెద వేరెండుగాగా పలుకగనేలా. పోతన గారు భాగవతం లిఖించేటప్పుడు చెప్పినవి మీకు అందరికీ తెలిసిన విషయాలే. అలాగే నేను సాయిరాముని ప్రార్థిస్తున్నాను, నాకు చేతనైనంతగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాకు తెలిసిన విషయాలు మీ అందరితో పంచుకునేలా అనుగ్రహించమని. ముందుగా ఇక్కడ మీకు అందరికీ ఒక మాట మనవి చేయదలుచుకున్నాను. నేను పెద్ద వక్తను కాను, కాకపోతే స్వామి గురించి మాట్లాడుకోవటం వినటం అంటే చాలా సంతోషంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. అందులోనూ ఇంతమంది స్వామి భక్తుల దగ్గర స్వామి గురించి తెలిసిన విషయాలు పంచుకోవాలంటే ఇంకా చాలా ఇష్టం. కేవలం ఆ ఇష్టంతో ఇంత దూరం వచ్చి మీ ముందు నిల్చుకొని మాట్లాడే సాహసం చేస్తున్నాను. నిజంగా ఇది సాహసమే. స్వామి భక్తుల ముందు స్వామి గురించి తెలిసిన విషయాలు పంచుకోవడం ఇష్టం అన్నది కొంతవరకు అయితే నిజం, కానీ తర్వాత ఇంతమంది విఘ్నుల ముందు, ఇంతమంది అనుభవజ్ఞుల ముందు స్వామి గురించి హెచ్చుతగ్గులు మాట్లాడితే అది చాలా భయంగా ఉంటుంది. అందుకనే స్వామిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాను. ఏ తప్పులు చేయకుండా నాకు తెలిసిన కొన్ని విషయాలని మీ అందరితో పంచుకోవాలని, నేను నేర్చుకున్న పాఠాలని మీ దగ్గర విన్నవించాలని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. దాని ఏవైనా తప్పులుంటే దయచేసి మన్నించండి. ఇకపోతే స్వామిని ఎప్పటి నుంచి నాకు తెలుసు, ఎప్పటి నుంచి నేను చూడడం జరిగింది అంటే నాకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి. అనంతపురంలో స్వామి కళాశాల కట్టించేటప్పుడు ఒక 20 సార్లు వచ్చినారు అంటే దాంట్లో ఒక 5 టైమ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అందాజుగా. సో స్వామి ఎప్పుడు అక్కడికి వచ్చినా భజనలు అంటే పండుగ వాతావరణం. మా పెద్దమ్మ కొడుకులంతా ఆరెంజ్ కలర్ కర్టన్స్ వేయడము, స్వామి వస్తే అందరం బాగా ఇది చేసి భజనలు చేయడము. స్వామి కోసం ఒక రూమ్ ఉండేది, అక్కడ గ్రాండ్గా అన్ని సిల్వర్ డిషెస్లో పెట్టడము. అంటే అంత చిన్న వయసులో నాకు తెలిసింది ఏమంటే అటెండింగ్ వన్ ఫంక్షన్, ఏదో అక్కడికి పోవడం, నలుగురితో ఉండడం, ఎంజాయ్ చేయడం, ప్రసాదం తీసుకోవడం, రావడం. అట్లా జరిగింది నా చిన్నతనం. స్వామి మా పెద్దమ్మ కూతుర్ల పెళ్ళిళ్ళు చేసినారు, పిన్ని కూతురికి చెవులు కుట్టినారు, అన్నీ తెలుసు, చూడడమే. అంటే భగవంతుడు అన్నది తెలియదు. అందరూ వెళ్తున్నారు, మనం పోదాం, అందరం సరదాగా అక్కడ స్పెండ్ చేస్తామన్నది. అది కొంతకాలం తర్వాత 1982లో ఇంటర్మీడియట్ చేరడం జరిగింది స్వామి కాలేజీలో. ఎస్, అది ఒక అద్భుతమైన అవకాశం. 80 to 82 80 జూన్లో చేరి 82కు అయిపోజేసినాను ఇంటర్మీడియట్. ఆ సందర్భంలోనే పుట్టపర్తికి వెళ్ళడం, స్వామి బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, స్వామి అనంతపూర్కి వస్తే చూడడం. ఇమాజిన్ ఒక 16 ఏళ్ళు ఆ ఏజ్లో, ఆ టైంలో ఎంత మాత్రం అవగాహన ఉంటుంది. స్వామి కాలేజ్కి వచ్చినారు, ఓకే ఫైన్, అంతవరకే. తర్వాత ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్ అప్పుడు మేమందరం కాలేజ్ తరఫున పోయి అక్కడనే ఉండడం, ఆ ముందు లైన్లో కూర్చోవడం, స్వామిని దగ్గరగా చూడడం, అట్లా కొంతకాలం జరిగింది. తర్వాత నేను 82 నుంచి 98 వరకు ఈ మధ్యకాలంలో స్వామి ఇక్కడికి వచ్చినా లేకపోతే ప్రశాంత్ గిలంపైన చాలా తక్కువ సార్లు చూడడం, దర్శనం చేసుకోవడం, రావడం జరిగింది. బాగా గుర్తున్నది అంటే స్వామి 70th బర్త్డే.
ఎవరితోనో పోయినానో ఆ హిల్ వ్యూ స్టేడియంలో అందరితో పాటు ఎక్కడో మారుమూల నిల్చొని చూడడము, అంత ఎక్కడో చిన్నగా స్వామి అంత దూరంలో కనిపిస్తున్నారు చూసేయడం. కానీ ఎందుకు జరిగింది ఏం జరిగింది తెలియదు, కానీ చాలా ఏడుస్తున్నాను. స్వామిని చూడడం ఏడవడం జరిగింది, చాలా ఏడుస్తున్నాను. అయిపోయింది. 98లో మేబీ స్వామి అంటే నన్ను ఆయన దగ్గరికి తీసుకునే ముందు కొన్ని పరీక్షలు పెట్టినారేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనుకుంటే. మా వదినకు ఒక సర్జరీ జరిగింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, ఇప్పట్లా కదా అందరినీ వదిలేవాళ్ళు కాదు, కేర్ టేకర్గా ఒక్కళ్ళే ఉండేవాళ్ళం. సో అది నేను ఆ వయసులో ఒక పేషెంట్ని చూసుకోవాలంటే ఏదో ఒకలాంటి కొన్ని మనకు సంకోచాలు ఉండేవి, అన్నీ చూడడం క్లీన్ చేయడం చెందడం అని. కానీ బయటికి వచ్చి చూస్తే ఎక్కడెక్కడో ఉంచిన పెద్ద పెద్ద ఆఫీసర్స్ అట్లాంటి వాళ్ళంతా సేవాదలుగా టాయిలెట్స్ క్లీన్ చేయడము చూడడం అన్నీ జరిగినాక అనిపించింది, అరే ఎవరూ సంబంధం లేని వాళ్ళకి వచ్చి ఇంత సేవ చేస్తున్నప్పుడు నేను నా సొంత వదినకు చేసుకోలేనా అంతే. ఎలాంటి వికారము కలగలేదు ఆ రోజు నుంచి. ఏమి కానీ ఆ పేషెంట్ మా వదిన గారికి చేయగలిగినాను. అంటే స్వామి ఒక లెసన్ నేర్పించినాడు, ఎవరూ వచ్చి టీచ్ చేయలేదు, మనలో మనకే ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెప్పించినాడు. ఇది జరిగిండేది 98 ఏప్రిల్ మే మధ్యలో. 98 నవంబర్లో ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఫోన్ చేసి, స్వామి కాలేజీలో ఎకనామిక్స్ పోస్ట్ ఉంది, అప్లై చేయకూడదా. అంతకుముందు నేను ఒక ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నాను, అక్కడ ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను ఆ ఏజ్కి. మనకేంది స్వామి కాలేజీలో వచ్చేది, అక్కడంతా పెద్ద పెద్ద డివోటీస్కే వస్తుంది, వేస్ట్. లేదు నువ్వు ట్రై చెయ్యి. సరే ఒక సీనియర్ టీచర్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అంటే అడ్వైస్ తీసుకోవడానికి మా అక్కని తీసుకొని వెళ్ళాను. అక్కడికి పోతే మేడం అన్నారు, డివోటీస్కే వచ్చేది, అందులో నువ్వు పీజీ ప్రైవేట్గా చేసినావు, ఏమో చెప్పలేము, ఒకలాంటి డిస్కరేజ్మెంట్. కానీ మేడం ఇంకొక సలహా కూడా ఇచ్చినారు, వై డోంట్ యూ గో అండ్ గివ్ లెటర్ టు స్వామి. ఏంటి మేడం స్వామికి లెటర్ ఇవ్వమంటాను, అంత ఈజీనా నేను పోయి లెటర్ ఇవ్వడం చేయడం, ఎక్కడో హెసిటేషన్. సరే మేడం అన్నాము, వచ్చేసినాము. నెక్స్ట్ డే కాలేజ్ పోయినాను, పోయి ప్రిన్సిపల్ గారిని కలిసినాను, ఇట్లా వేకెన్సీ ఉంది ఏమంటే ఆమె ఒక హాఫ్ అన్ అవర్ బయట వెయిట్ చేయమన్నారు. వెంటనే నువ్వు ఇప్పుడే పుట్టపర్తికి వెళ్ళి రిజిస్ట్రార్ని కలుగు అన్నారు. విచ్ మనకి అంత ఫాస్ట్గా థింగ్స్ జరిగితే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా. సరే అని ఒకతే పోయేది తెలియదు. ఇప్పుడంటే ఎనీ టైమ్ విల్ గో, బట్ అప్పుడు అంత ఆలోచన లేదు. చాలా గ్యాప్ వచ్చింది నాకు. కాలేజీలో స్వామిని చూసిన తర్వాత నేను మళ్ళీ పుట్టపర్తి వెళ్ళాను. ఇంకొక కజిన్ తీసుకొని రెడీ అయ్యి బస్ పట్టుకొని పోయేసరికి 2 అయింది. పైకి పోయినాం యాడ్ బ్లాక్, 2:30, 3 అయింది. అక్కడ చెప్పినారు అందరూ ఇప్పుడు దర్శనానికి పోయినారు స్వామి దగ్గరికి, మీరు రేపు రండి అన్నారు. ఈరోజు నైట్ పర్తిలో స్టే చేసి రేపు రండి అన్నారు. పర్తిలో స్టే చేయడము అవన్నీ కూడా అప్పుడు అంత ఆలోచన లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చినాం, నెక్స్ట్ డే పోయినాం. నెక్స్ట్ డే అంతకుముందు ఇంకొక స్కూల్లో హెడ్ మిస్సెస్గా కూడా ఉండేదండి ఒక షార్ట్ టైం. ఆయన పాపం భార్యనిచ్చి జానకిరామ్ గారి ద్వారా ఒక లెటర్ ఇచ్చి దర్శనంలో ముందు ఉండేటట్లా పంపించినారు. సరే దర్శనానికి పోయినాం, ముందునే కూర్చోబెట్టినారు, చూసినాము, దర్శనం చేసుకున్నాము. లెటర్ ఇవ్వడానికి అంత ఈజీ కాదు కదా, ఎంత విఐపి లెటర్తో పోయినా స్వామిని. తర్వాత యాడ్ బ్లాక్కు పోయినాం, టైం అయిపోయింది, దర్శనం అయిపోయినాక పోయినాం కాబట్టి లేరు. నెక్స్ట్ డే నేను ఒక్కతే సాటర్డే పోయినాను. పొద్దున్నే వినాయకుడికి చెప్పుకున్నా, నాకు జాబ్ వస్తే ప్రతిసారి పర్తికి వచ్చినప్పుడు నీ కొబ్బరికాయ కొట్టిపోతాను అని చెప్పి పైన యాడ్ బ్లాక్ పోయినాను. ఎవ్వరు తోడలేరు, ఏం లేదు. రిజిస్ట్రార్ గారిని కలిసినాను. ఆయన కొంతసేపు మాట్లాడి, ఓకే యూ కెన్ వెయిట్, వీసీ గారు వస్తారు మాట్లాడదాము అన్నారు. నువ్వు మ్యూజియం చూసినావంటే లేదు సార్ అని. అయితే మ్యూజియం వెళ్ళి చూడు అన్నారు టైం వీసీ గారు వచ్చేంత వరకు. బయటికి వస్తే ఇంకొక అమ్మాయి వచ్చింది, తను రీసెంట్ క్యాండిడేట్. నాది పీజీ ఎప్పుడో అయిపోయింది, అమ్మాయి రీసెంట్ క్యాండిడేట్, నెట్ క్వాలిఫై అయింది. సో నాకు తెలిసిపోయింది ఇక నాకు రాదులే, ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ కావాలో వెళ్ళిపోదాము. కానీ ఆ ఇద్దరం మాట్లాడుకునేప్పుడు తెలిసింది ఏమంటే మా వీసీ గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయనది సబ్జెక్ట్ ఎకనామిక్స్, క్వశ్చనే లేదు నేను అటెండ్ కాని ఇంటర్వ్యూ వెళ్ళిపోదాము అనుకుని. కానీ ఎక్కడో ఒక చిన్నది, అసలు వాళ్ళు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో చూసిపోదాము. సో ఏ మ్యూజియంకి వెళ్ళలేదు, కూర్చొని బయట మాట్లాడుకున్నాం. తర్వాత పిలిచినారు రిజిస్ట్రార్, జస్ట్ జనరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవరెవరు చదువుకున్నారు ఏమంటే మా 3 సిస్టర్స్ స్వామి దగ్గర చదువుకున్నారు. నేను ఒక్కతే ఇంటర్మీడియట్ అయినాక డ్యూ టు హెల్త్ రీజన్స్ బయటకు వచ్చినాను. వాళ్ళు డిగ్రీ కూడా కంప్లీట్ చేసినారు అక్కడనే. అంతే, ఆయన ఒక చిన్న స్లిప్ అడిగింపించుకొని వీసీ గారు డీటెయిల్స్ అంతా రాసుకున్నారు. తర్వాత తెలిసిందేమంటే ఆ స్లిప్ విల్ గో టు స్వామి అంట. సో ఇంటర్వ్యూ అయిపోయాక బయటికి వచ్చినాను. ఆ అమ్మాయి నెక్స్ట్ వెళ్ళింది, పోయి వచ్చి మాట్లాడింది, ఎట్లా చేసినారు అంటే
వాళ్ళు సబ్జెక్ట్ గురించి అడిగినారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి అడిగినారు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టెల్ ఎనీథింగ్. నెట్ క్వాలిఫై అయిన అమ్మాయి రీసెంట్గా కంప్లీట్ చేసిన అమ్మాయి. అంటే ఎక్కడో నాకు అనిపిస్తాను స్వామి అమ్మాయికి స్విచ్ ఆఫ్ చేసినాడు. నాకు సబ్జెక్ట్కి సంబంధించింది ఏమీ అడగలేదు. అడిగింటే నాకు అయితే ఆ రోజు ఫినిష్. ఈరోజు మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు. సరే బయటికి వచ్చినాం, ఇద్దరం కలిసి మళ్ళీ అదే జానకిరామయ్య గారి ద్వారా ఏదో లెటర్ సంపాదించినాము, పోయినాం దర్శనానికి. ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు లెటర్ ఎట్లా పెట్టుకున్నాను, ఇట్లా చిన్నగా రోల్ చేసుకుని ఒక బ్రౌన్ కవర్లో అది పెట్టుకున్నాను. ముందు లైన్లో కూర్చోబెట్టినారు. లెటర్ ఎవరైనా తీసుకొని పోతే ఒకళ్ళని ముందు కూర్చోబెడతారు, ఒకళ్ళని వెనక కూర్చోబెడతారు. స్వామి వచ్చినారు, స్వామి రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ వెనకే నేను ఉన్నాను. వాళ్ళకి ఎవరికో బాగాలేకపోతే విభూతి క్రియేట్ చేస్తున్నారు. స్వామిని అంత దూరంగా చూడడం, అంత దగ్గరగా చూడడము, ఐ వాజ్ జస్ట్ బ్లాంక్. స్వామి 2 అడుగులు ముందుకు వేసి వెనక్కి వచ్చి ఆ రిలేటివ్స్ వెనక లైన్లో నాకు వచ్చి తీసుకో అన్నారు. పాద నమస్కారం తీసుకున్నాను. ఆ ఫోల్డ్ చేసి నలిగిపోయిన లెటర్ ఇచ్చినాను, ఆయన తీసుకొని వెళ్ళిపోయినారు. ఐ గాట్ అప్, వచ్చినాం, బస్ స్టాండ్కి వచ్చినాం, బస్ ఎక్కినా, వచ్చేసాం. ఐ వాజ్ బ్లాంక్, ఏం గుర్తులేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నారు, మేబీ స్వామి డిసైడెడ్ టు గివ్, అందుకనే ఆ అమ్మాయికి ముందు వరుస రాలేదు, నీకు వచ్చింది, ప్లస్ లెటర్ తీసుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? సాటర్డే జరిగింది. ట్యూస్డేకి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అసలు ఒక్క క్వశ్చన్ కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ అడగనే లేదు. నా సర్టిఫికేట్స్ చూడలేదు, నేనేం చదువుకున్నాను అడగలేదు. ఓన్లీ ఫ్యామిలీ గురించి అడిగినారు. అదే ఇంటర్వ్యూ. ఎప్పుడు జాయిన్ కావాలా? లెటర్ వచ్చింది లాస్ట్ వీక్, అంతా ఒక 4-5 డేస్లో జరిగింది. మండే వచ్చి జాయిన్ కమ్మన్నారు. సారీ, సాటర్డే ఫస్ట్ టైం వెళ్ళినా, మండే వెళ్ళినా, ట్యూస్డే ఇంటర్వ్యూ అయిపోయింది, సాటర్డేకి లెటర్ వచ్చింది, నెక్స్ట్ మండే కాలేజ్కి వచ్చిన, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాబ్ వచ్చేసింది. నేను కూడా సత్సాయి కాలేజ్ ఫ్యాకల్టీ. సరే, అప్పటికి అంటే నాకు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది మనం దేవుణ్ణి, భగవంతుడిని ఇష్టపడతాం. అది రాముడు గానో, కృష్ణుడు గానో, శివుడు గానో, మన స్వామి వారు గానో. కానీ ఎంతమందికి విశ్వాసం ఉంది? దర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ నమ్మకము అండ్ విశ్వాసం. మీకు అందరికీ తెలుసు కృష్ణుడు అర్జునుడి కథలు, లేకపోతే కృష్ణుడు చెట్టు మీద ఉండే పక్షిని చూపించి ఇది కొంగ అంటే అర్జునుడు అవును స్వామి కొంగ అంటాడు, ఏం చెప్తే అది. ఎందుకంటే నేను వేరే చెప్పినా నువ్వు దాన్ని మార్చగలవు, అంటే నాకు నీ మీద అంత విశ్వాసం ఉంది. అదేవిధంగా ఒక గారడీ వాడు పోతూ ఉంటాడు, అందరం కింద నిల్చొని చప్పట్లు కొడతాం. వాడు ఒంటి కాలుతో నడుస్తుంటాడు, ఒక బ్యాంబూ స్టిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాడు. మళ్ళీ వాడు కొడుకుని పైన కూర్చోబెట్టుకొని పోతాడు. అంతా చూస్తూ ఉంటాం, భలే చేస్తున్నాడు, ఈసారి పడడు, గ్యారంటీ పోతాడు అంటాం. కానీ వాడు దిగి మీరు ఎవరైనా వస్తారా ఎక్కించుకొని పోతానంటే నన్ ఆఫ్ అస్ విల్ గో. పోతామా మనము? మనకు విశ్వాసం లేదు. నమ్మకం ఉంది గారడీ వాడు చేస్తాడని, కానీ మనకు విశ్వాసం లేదు. సో నాకు ఇంతవరకు అంటే కాలేజీలో చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి, కాలేజీలో ఇంటర్ చదివినప్పటి నుంచి లెక్చరర్గా చేరేంత వరకు కూడా నమ్మకం ఉంది. బట్ ఎప్పుడు అది విశ్వాసంగా మారింది? అది స్వామి చాలా బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ జరుగుతుంది. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో కూడా మనకు తెలియకుండా చేస్తారు స్వామి. దట్ ఈజ్ స్వామి. సో కాలేజీలో చేరినాను, ప్రతి ఫంక్షన్కి వెళ్ళడము, అన్ని సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వడము, హ్యాపీగా ఉండడం, రావడము, స్వామి గురించి సీనియర్ టీచర్స్ మాట్లాడుతూ ఉంటే వినడము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడము రొటీన్గా జరుగుతూ ఉంది. కానీ అప్పటి నుంచే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీ అందరికీ జరిగి ఉంటాయి. ఇది ఏ ఒక్క సత్యసాయి స్టూడెంట్కో సత్యసాయి టీచర్కో జరిగేది కాదు, ప్రతి ఒక్కళ్ళకు. కాకపోతే చాలామంది మనం ఏమనుకుంటామంటే ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఆయన చేసిన డిజైన్ వల్ల జరిగింది, ఆయన కురిపించిన కృప వల్ల, దయ వల్ల జరిగింది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అదే విశ్వాసం. సో ఇక్కడ చిన్న చిన్న విషయాలు, ఇన్సిడెంట్స్ నాకు జరిగినవి చెప్తా పోతాను. సీక్వెన్స్ అటు ఇటు ఉండి ఉండొచ్చు, ఏది ముందు, ఎందుకంటే టూ మెనీ థింగ్స్, ఏది చెప్పాలి ఏది చెప్పలేదు అనేది తెలియదు. కాలేజీలో ఉన్నప్పుడు మన కాలేజ్ అంటే అందరికీ తెలుసు, సత్సాయి కాలేజ్ వెరీ సిన్సియర్, డిసిప్లిన్డ్, టైంకి ఉండాలి. ఎట్లా అంటే నేను ఒక 2 వీలర్లో కాలేజీకి పోతూ ఉండేదాన్ని, స్కూటర్లో. ఒకరోజు ఎగ్జామ్ డ్యూటీ ఉంది. ఎగ్జామ్ డ్యూటీ అంటే ఆల్ ద మోర్ విల్ బీ టెన్స్డ్, తొందరగా వెళ్ళాలా అని. సడన్గా ఇట్లా స్ట్రైట్కి పోయే వాళ్ళకి సైడ్ నుంచి వచ్చి ఒక అబ్బాయి డాష్ ఇచ్చినాడు. నాది కైనటిక్ హోండా స్కూటరు, ఇట్ విల్ బి 100 kilos వెయిట్ ఉంటుంది. పడిపోయాను కిందికి. ఫుల్ రద్దీ, మార్నింగ్ 8:30, 8:45కి రోడ్స్ అన్నీ బిజీగా ఉంటాయి, వెనకొచ్చే ట్రాఫిక్ అంతా ఉంటుంది. పడినాను.
మెకానికల్గా నా రైట్ సైడ్ పడిపోయినాను. లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండిల్ని తీసిలేసి కూర్చొని ఈ లోపల వెనకలు తెలిసిన వాళ్ళు ముందుకు వచ్చి హాస్పిటల్కి పోదామా, ఏమైంది, ఎట్లా ఉన్నావు, ఏమని. నో ఐఎమ్ ఫైన్, కాలేజీ పోలే, టైం అయిపోతుంది. కాలేజీ కూడా పోయి సంతకం చేసేసినాక దెన్ నా మైండ్ పనిచేస్తూ ఉంది. ఏం జరిగింది, అంత రష్లో అసలు ఎట్లా వచ్చినాను, ఏమి. తర్వాత క్లర్క్ అనేది అయితే హాఫ్ డే లీవ్ పడుతుంది, అంతే కదా, ఎందుకు అట్లా వచ్చినావు, కూర్చో మంచినీళ్ళు తాగని. దెన్ స్లోలీ నాకు జరిగింది సింక్ అవుతూ ఉంటే నాకు తెలిసింది ఏమి అంటే నా లెఫ్ట్ హ్యాండ్ని ఎవరో గట్టిగా పట్టుకొని లేపినారు. అదర్వైజ్ ఇస్ ఇట్ పాసిబుల్ ఒక స్కూటర్ని నేను ఎడం చేత్తో 100 kg దాన్ని కూర్చొని యాజ్ యూజువల్ ఏమీ కానట్లు పోయాను. ఆ మార్క్ ద హోల్ డే ఉన్నింది నాకు. ఇట్లాగా ఎవరు పట్టుకొని లేపినారు, నేను అడగలేదు ఆయన్ను. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మనకు ఒక విశ్వాసం ఉంది, స్వామి ఉన్నాడు చూసుకుంటాడు, ఓకే నాకు వెళ్ళిపోవాలా, టైం అయింది, కాలేజీకి వెళ్ళిపోవాలా. చూస్తే ఆ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉంది, ఒకళ్ళు గట్టిగా లాగితే తర్వాత. సో ద హోల్ డే నేను అందరికీ చెప్పను, ఎందుకు అంటే కొందరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ప్రతిదీ నేను అందరితో షేర్ చేసుకొని ఈరోజు మీ దగ్గర చెప్తున్నాను అంతే. ఓకే, ఏడుపు వచ్చింది. ఎంత దయ ఉంది, అంత హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు నాకు ఏం జరగకుండా నేను కాలేజ్కి వచ్చి నా రొటీన్ చేసుకోగలిగినాను. ఏం చెప్తాం స్వామికి, ఒక థ్యాంక్స్ తప్ప. అది ఒక ఇన్సిడెంట్. ఇంకొకసారి వర్షం వస్తుంది, మేము సెంటర్ హార్ట్ ఆఫ్ ద టౌన్లోనే ఉంటాం, కానీ తర్వాత డెవలప్ అయ్యి మాది లో అవుతా వచ్చింది. వర్షం వస్తే నీళ్ళు ఇంట్లోకి వస్తాయి, నేను అమ్మ ఇద్దరు ఉంటాము. సో 1-2 రోజులు వర్షం వచ్చింది, అది ఎట్లా మధ్యరాత్రిలో వస్తుంది. ఆగిపోయిన వెంటనే క్లీన్ చేసుకుంటేనే వీలేదు, లేకపోతే నీళ్లు పోతాయి, కానీ ఒండు మట్టి అట్లనే ఉంటుంది. సో మేల్కొని చేయాలి. 2 రోజులు కంటిన్యూస్గా చేసినాను. ఆ క్లాత్ పిండి నీళ్ళన్నీ తీయడంతో ఇవంతా నొప్పి వస్తుంది, ప్లస్ కాలేజీ పోవాలా రావాలి. 3rd డే స్వామి వర్షాలు రావద్దని నేను అడగను, ఎందుకంటే నీళ్లు కావాలి అందరికీ. కాకపోతే నాకైతే చేత కావటం లేదు, రేపు కాలేజీకి కూడా పోవాలా అనుకున్నాము. సరదాగా మామూలుగా స్వామితో మనం మాట్లాడతాం. పడుకున్నాను, పొద్దునకి రాలేదు వర్షం, ఇంట్లో నీళ్ళు లేవు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అబ్బా అని వచ్చి బయట వాకిలి తీసి కాంపౌండ్ వాళ్ళు దాటి చూస్తే ఎదురింట్లోకి నీళ్లు పోయినాయి, పక్కిళ్ళల్లోకి నీళ్లు పోయినాయి, మహావర్షం వచ్చింది, పేపర్లో ఫోటోలు వచ్చినాయి, బియ్యం మూటలు తెచ్చిపోయినాయి, సిలిండర్ల మీద ఎక్కువ ఉన్నారు, నా ఇంట్లోకి నీళ్లు రాలేదు. అంటే స్వామి మనకు ఒక రింగ్ ఇస్తేనో, మన దగ్గర వచ్చి మాట్లాడితేనో, మనకు ఒక చీర ఇస్తేనో అది మిరకల్ ఏదో చెప్పి, ఇవన్నీ అంటే అనుక్షణం మన దగ్గరే ఉన్నాడు, మనకు కాపాడుతూనే ఉన్నాడు. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఓన్లీ థింగ్ వీ నీడ్ టు రిలేట్. ఓ స్వామి చేసినాడు, స్వామి వల్లనే జరిగింది, స్వామి వల్లనే పోను. ఎంత చిన్న విషయాలైనా, ఎంత పెద్ద విషయాలైనా. ఇదొక ఇన్సిడెంట్. ఇంకొకసారి మనం చాలా తెలివైన వాళ్ళం, మనం కాదు నేను చాలా తెలివైన వాళ్ళం అనే ఫీలింగ్ ఉంటుంది మనకు అంతా తెలుసులే అని. చాలాసార్లు తెలిసి కూడా తప్పులు చేస్తాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అంతకుముందు ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తే అక్కడ ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను నేను. ఆమె కూడా కరెస్పాండెంట్, వెరీ స్ట్రిక్ట్. నీలం సంజీవ్ రెడ్డి ప్రెసిడెంట్ వాళ్ళ మరదల్ది కాలేజు, వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడటం అట్లంతా. అబ్బాయి కాలేజ్కి వచ్చినాడు, ఇత కొంచెం అర్జెంట్గా ఇక్కడ సైన్ చేయి, నేను వెళ్ళిపోతాను. నా భయం అంతా ఈమె చూస్తుంది, అరుస్తుంది అని ఏమి ఎందుకు అని కూడా అడగకుండా సైన్ పెట్టినాను. అది ఒక చిట్కి షూరిటీ, గ్యారంటీ. సో ఆ కాలేజ్ అయిపోయింది, మన కాలేజీలో చేరినాను. తర్వాత నోటీసులు వచ్చినాయి, 1 lakh. దిస్ ఇస్ అరౌండ్ 2000, అట్లా ఎర్లీ 2000లో. ఆ రోజుల్లో 1 lakh. ఎవరు కానీ అంత తెలియకుండా ఎట్లా పెట్టినా ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్, ఇంక్లూడింగ్ మై ఓన్ పీపుల్, మై బ్రదర్ వాళ్ళు. అంత ఫూలిష్గా, అంత చదువుకొని అంత పిచ్చి పని ఎట్లా చేస్తావు, రేపు కోర్టు బోల్లా, యూ నీడ్ టు ఆన్సర్, వాట్ ఈస్ దిస్. అందరికీ కొంచెం కోపం ఉంది, మాట్లాడకుండా కూడా ఉన్నాడు మా అన్న కొంచెం అది. సో ఐ ఫెల్ట్ నాకు ఇంకెవ్వరూ లేరు, ఏం చేయాలో నాకు ఏం తెలియదు. హీస్ అ లాయర్, ప్రాక్టీసింగ్ లాయర్, ఆయనకు అవమానం అవుతుంది బయటికి పోతే. కానీ నేను ఆయన ఎవరు నమ్మరు, తెలియకుండా పెట్టినాను సంతకం అంటే నోబడీ విల్ బిలీవ్. ఒకరోజు పుట్టపర్తి పోయినాను, లెటర్ గిటర్ ఏం లేదు, పోయినాను, సర్వధర్మ స్తూపం దగ్గర నిల్చున్నాను. స్వామి యు నో ఎవ్రీథింగ్, నువ్వేం చేసినా నాకు ఓకే, అంతే నా ప్రేయర్, వచ్చేసినాను. సో మా బ్రదర్ ఇన్వాల్వ్ కాలేదు, మా బ్రదర్ ఇన్లో కూడా అడ్వకేట్, ఆయన కూడా ఇన్వాల్వ్ కాలేదు. అన్ననే కానప్పుడు ఆయన అయితే బాగుండదు కదా, ఆయన అసిస్టెంట్కి చెప్పినాడు ఈ కేసు హ్యాండిల్ చేయమని. అతను వచ్చినాడు, మేడం మీరు పలానా రోజు ఎక్కడున్నారు, పలానా రోజు మీరు ఆఫీస్కే వచ్చి సంతకం పెట్టినారని వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను, నా దగ్గర హాల్ టికెట్ ప్రూఫ్ ఉంది.
వాళ్ళు ఆ డేట్ కాకుండా ఏ డేట్ చెప్పినా నేను బుక్. ఎవరు చేసినారు ఆ పని? డేట్ వేరే చెప్పేది. నా హాల్ టికెట్లో ఉన్న డేటు, నేను కొడైకెనాల్లో ఎగ్జామ్లో ఉన్న డేట్ వాళ్ళ మేనేజర్ చెప్పినాడు. ఆ రోజే ఆమె ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టింది. కేసు ఇంకా క్యాన్సిల్. ఆ అసిస్టెంట్కి ఒక 1000 రూపాయలు ఇచ్చుకొని నమస్కారం పెట్టుకుని ఫినిష్డ్. లేకపోతే ఎంత అవమానం ఇది. ఒక ఆడపిల్ల ఏమీ సంబంధం లేకుండా ఎవరికో సంతకం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? అంత తెలియకుండా షూరిటీ. అందులో మనకు మేల్ ఫీమేల్ ఇవి ఉన్నాయి కదా. సొసైటీ విల్ బి రెడీ టు ఏది కానీ అనడానికి రెడీగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి భగవంతుడు పెద్ద వ్రతాలు చేయలేదు, నోములు నోచలేదు, ఫాస్టింగ్ లేదు, ఏం లేదు. ఆర్తిగా పోయి నాకు ఇంకెవ్వరూ లేరు స్వామి, ఇది నేను చేయలేదు, నీకు తెలుసు, అంతే, నువ్వేం చేసినా ఓకే. ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్. లేకపోతే నేను కోర్టుకు పోవాల్సిందే, కోర్టులో ఫెయిల్ చేయాల్సిందే, నానా క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా నమ్ముతారా? విషయం స్వామి మాత్రమే చేయగలరు. స్వామే చేసినారు, ఇంకెవరు రెండో ఆలోచనే లేదు. ఆ రోజు నేను కొడైకెనాల్లో ఎగ్జామ్ రాస్తున్నానన్న డేట్ కాకుండా ఇంకా ఏ డేట్ వాళ్ళు చెప్పినా ఆ రోజు ఆమె మాకు ఆఫీస్కి వచ్చి సైన్ పెట్టిందంటే నేనేం చేయాలి? నేను ఎస్కేప్ అంటే రక్షించినారు స్వామి. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, స్వామి ఉన్నప్పుడు అవర్స్ టుగెదర్ మనం పర్తిలో కూర్చుంటాం వెయిటింగ్. అందులో ఫస్ట్ లైన్ కావాలంటే 2కే పోతాము, మధ్యాహ్నం 2 నుంచే కూర్చుంటాం. చాలాసార్లు మేము పొద్దున అర్లీ మార్నింగ్ పరిగెత్తిపోయాం. 3 o'clockకి ఒంగోలు బస్సు ఎక్కేసి పోయి 5:30కి ఇంకా పర్తిలో ఉండే ఫ్యాకల్టీ రాకనే మేము లైన్లలో క్యూ లైన్లో నిల్చుకుని కూర్చునేవాళ్ళం ఆ ఫస్ట్ లైన్ కోసం. ఫ్యాకల్టీలో మళ్ళీ మాకు ఉంటుంది కదా, ఎవరు ముందుంటారు, ఆ కార్నర్లో ఎవరు వస్తారు, సో దట్ స్వామి ఇటు వచ్చినా అటు వచ్చినా చూడొచ్చు అని కూర్చుంటాము. ఇంకా ఫెస్టివల్స్ రోజు అయితే ఇంకా రష్ ఉంటుంది. 5-6 hours మనం దర్శనంలో కూర్చుంటాము. ఆ కుల్వంత్ హాల్ అంతా కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. తర్వాత నాకు తెలియని పెయిన్ పాదాల్లో, ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఎవరికి. చాలా అనీజీ, ఒకలాగా చలి పట్టినట్టు పాదాలకు మాత్రమే. కూర్చోలేను, చేయలేను. చాలా సందర్భాల్లో స్వామి వెళ్ళిపోతే బాగుండు తొందరగా అనుకున్న సందర్భం, అందరూ ఉండాలి, స్వామి ఎక్కువసేపు మాట్లాడాలి అనుకుంటారు. సరే, పండగ రోజులు, దసరా 10 రోజులు ఉన్నాము కాబట్టి ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి అప్పుడు అవకాశం. పోయినాను. ఒక సార్ ఉన్నారు డాక్టర్. వెళ్ళి సార్ నాకు ఇది ప్రాబ్లం అంటే ఆయన నాది వినట్లేదు. మోర్ దాన్ an hour, 1 గంట పైన తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పి తను ఏడుస్తున్నాడు. ఇంగ్లాండ్లో ఉన్న ఆయన వచ్చినాడు, స్వామి దగ్గర వర్క్ చేస్తున్నాడు, అంతా చాలాసేపు చెప్పినాడు. తర్వాత ఇంకా నేను దర్శనానికి టైం అవుతుంది వెళ్ళిపోవాలంటే కొంచెం విభూతి ఇచ్చి వేసుకో అన్నారు. వచ్చినాను. ఆయన ఏం మందులు రాసి లేదు, నేనేం తీసుకోలేదు, టైం వేస్ట్ అనుకుంటూ వచ్చేసి కుల్వంత్ హాల్లో మళ్ళీ మధ్యాహ్నం దర్శనానికి రెడీ అయిపోయి కూర్చున్నాం. స్వామి వచ్చినారు, పోయినారు. డామిటరీకి పోయినాము. 3 రోజులు అయిపోయింది, పండగ అయిపోయింది, స్వామి బర్త్డే అయిపోయింది. దెన్ ఐ రియలైజ్ నాకు నొప్పులు రావటం లేదు ఇప్పుడు. నాకు తెలియదు ఎప్పుడు అది తగ్గిపోయిందో. ఆ రోజు ఆయన బాధలు చెప్పడం వల్ల అది ఎవరికి రిలీఫో, ఆయనకు రిలీఫ్ ఇచ్చినాడో స్వామి, అది వినేటట్టు చేసి నాకు రిలీఫ్ ఇచ్చినాడో తెలియదు. నాకు మళ్ళీ అది రాలేదు. అదర్వైజ్ వెరీ అన్యూజువల్ పెయిన్స్ ఆ పాదంలో. చాలామంది డాక్టర్స్కి చెప్పినాను, ఆ పాదాలకు మాత్రం చలి పడుతుంది, దానికి మాత్రమే టవ్వలు చుట్టేది అట్లా చేస్తాను, ఏమీ ప్రాబ్లం తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ 2008 చాలా పెయిన్. కాలేజీలో టీచ్ చేస్తున్నా, మౌత్ అంతా డ్రై అయిపోయి ఇంకా పడిపోతానా అన్నట్లా. కానీ పెయిన్ లీవ్లు పెట్టేయట్లేదు. పెట్టకూడదని కాదు, నేను సాధారణంగా పెట్టేదాన్ని కాదు. సింగిల్ డిపార్ట్మెంట్, ఒకరోజు లీవ్ పెట్టినా 4 క్లాసులు పోతే మళ్ళీ కష్టమవుతుంది అని చెప్పి చాలా పెయిన్. అనంతపూర్లోనే డాక్టర్స్ దగ్గర పోయినాను, అల్ట్రాసౌండ్ అది ఇది చేసినారు. దర్ ఇస్ ఎ స్టోన్, కిడ్నీ స్టోన్, 9 mm ఉంది. అపెండిక్స్ కూడా ఉన్నట్టుంది, దానికి కూడా స్కాన్ చేసినారు. నాకు ఒకటే ఎప్పుడు, అమ్మ కొంచెం ఏజ్ అయినారు, ఆమెకు ఇబ్బంది ఉండకూడదు, అక్కలు వాళ్ళ సంసారాలతో ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు వచ్చి చేస్తారు, ఎవరికి బర్డన్ కాకూడదు అన్నది ఒక్కటే నా కోరిక. అప్పుడు థాట్ వచ్చింది, యూరాలజీ డిపార్ట్మెంట్ పర్తిలో ఉంది కదా, పోయి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము. పోయినాము, వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. ఎస్, దర్ ఇస్ ఎ స్టోన్ అన్నారు. తర్వాత ఈ అపెండిసైటిస్కి తీసి వాళ్ళు టీ తాగడానికి పోయినారు. ఏం రిపోర్ట్ చెప్పలేదు. నెక్స్ట్ డే రమ్మన్నారు.
యూరాలజీ డిపార్ట్మెంట్లో ఆల్టర్నేట్ డేస్ చూస్తారు, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. సో థర్స్డే చెప్పినారు, సాటర్డే మళ్ళీ క్రిస్మస్ హాలిడే 25th. సో తర్వాత ఆల్టర్నేట్ డే పోయినాను నేను పత్తికి. రిపోర్ట్స్ అది ఏమి తెలుసుకోవాలి, సర్జరీ అంటే ఎక్కడ, పత్తిలో చేయించుకోవాలా, ఎవరు వస్తారు, సో మెనీ థాట్స్ వర్ గోయింగ్ ఆన్. పోయినాను. కొత్త చెరువు దగ్గరకు వచ్చేసరికి బస్సు ట్రబుల్. బస్సు దిగేసి మళ్ళీ వేరే బస్సులో ఎక్కి హాస్పిటల్ ముందు దిగి లోపల పోయి డైరెక్ట్ 9 o'clockకి ఆ డాక్టర్ దగ్గర పోతే నాకు చూసినారు, కంప్యూటర్లో రిపోర్ట్స్ చూసినారు, చేయి పట్టు అన్నారు, విభూతి వేసినారు, పో అన్నారు. సార్ నాకు స్టోన్. వై యూ వాంట్ అ స్టోన్? కాదు సార్, ఎస్టర్డే డాక్టర్ కూడా చెప్పినారు రిపోర్ట్లో, గో అన్నారు. సరే దర్శనం చేసుకుందాం, టైం ఉంది కదా, పోదాం అంటే ఆ రిపేర్ అయ్యే బస్సు వస్తూ ఉంది. సో టికెట్ ఇవ్వలేకుండా అదే బస్సులో ఎక్కి దర్శనానికి పోతే అందరూ బయటికి వచ్చేస్తున్నారు. అయ్యో దర్శనం మిస్ అయిపోయినానే, పోలేదు అని. మా కొలీగ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయినా, ఎటు పోయినాను కదా, కొంతసేపు ఉండి బయలుదేరదాం, అట్లీస్ట్ హాఫ్ డే లీవ్తో అయిపోతుంది, కాలేజీకి వెళ్ళిపోవచ్చు అని. వాళ్ళ ఇంటికి పోతే తెలిసి స్వామి దర్శనానికి రాలేదని. మనకి ఎట్లా అంటే మన 2 కళ్ళు పోయినా పర్వాలేదు, చూడగా ఒక కన్ను పోవాలని కోరుకుని, అబ్బా ఎవరికి దర్శనం లేదా, ఓకే ఐ హ్యావ్ నాట్ మిస్డ్ మచ్, అంటే సాటిస్టిక్ సైకిక్ సాటిస్ఫాక్షన్. సరే స్వామి వాళ్ళ ఇంట్లో టీ తీసుకున్నాను, ఏదో బుక్స్ లైబ్రరీలో రిటర్న్ చేయాలంటే లెట్ మీ సీ, నన్ను నేను టేస్ట్, వాళ్ళు ఏంది లేదంటారు, మొన్నటి వరకు అంత పెయిన్ ఉంది కదా, నడుస్తూ సమాధి రోడ్ నుంచి మా ఇన్స్టిట్యూట్కి పోతున్నాను లైబ్రరీలో బుక్స్ రిటర్న్ చేయాలని. కరెక్ట్ ఇన్స్టిట్యూట్ గేట్ దగ్గరికి వచ్చేసరికి రోడ్లో కమోషన్, అంత హడావుడిగా. అది క్రిస్మస్ టైము, సో స్పోర్ట్స్ మీట్గా పిల్లలంతా స్కూల్లో ప్రాక్టీస్, వాళ్ళంతా పరిగెత్తొచ్చి రోడ్ సైడ్ టీచర్స్ పిల్లలంతా ఏమిటి స్వామి వస్తున్నారు. అప్పుడు నేపాల్ వాళ్ళతో ఎవరిదో సేవ అనుకుంటా, వాళ్ళు రోప్స్ పట్టుకొని ముందర వస్తున్నారు, వెనకాల కారు వస్తాం. ఇటువైపు నేను ఒక్కతే ఉన్న ఇన్స్టిట్యూట్ ముందు లేడీస్, అటువైపు అందరు లేడీస్, నేను అటువైపు పోతే స్వామి కనిపిరు, డ్రైవర్ ఇటువైపు, ఏమైతే అదైంది నేను ఇటువైపు నిల్చుకున్నాను. స్వామి వచ్చేసరికి వాళ్ళు పరిగెత్తా ఉంటారు, మనకు కనిపించరు కదా. స్వామి ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా అన్నారు, బ్లెస్ చేసినారు, అంతే జంప్ చేసుకుంటే లిటరల్లీ లోపలికి పోయినాను. డిపార్ట్మెంట్ పోతే మా హెచ్ఓడి పండిట్ సార్, తర్వాత ఆయన వీసీగా కూడా ఉన్నారు. సి వి ఆల్ వెయిటెడ్ దేర్ ఫర్ ఎన్ అవర్, స్వామి రాలేదు, నీకు బ్లెస్ చేయడానికి ఆల్ ద వే హీ కేమ్, ఇంకా కిడ్నీ స్టోన్ లేదు, మందులు లేవు, గో అన్నారు. అంతే, నేనేం మందులు వేసుకోలేదు. అది 2008లో అయింది. 2014లో ఇంకొకటి వచ్చింది, 1 centimeter. డాక్టర్స్ ఈవెన్ సర్జరీ చేసినా అన్నీ రాకపోవచ్చు, వీ కాంట్ ప్రామిస్ యూ దట్ ఇట్ విల్ నాట్ బి వితౌట్ పెయిన్. వదిలేండి సార్, వెళ్ళకండి ఎప్పుడు కానీ, ఓన్లీ 1 week మెడిసిన్ అంతే, తర్వాత వదిలేస్తాను. 2008, 2014, 2017, 2018లో కూడా స్టోన్స్ వచ్చినాయి. ఇంతవరకు ఒక సర్జరీ చేయించుకోలేదు. ప్రతిసారి 9 mm, 1 centimeter, మళ్ళీ 9, 7, లాస్ట్ది 7. పోనీ అదే మెల్ట్ అయ్యి తగ్గింది అంటే లేదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కిడ్నీ. 3 mm ఉన్నా సర్జరీకి పోతున్నారు, 5 mm ఉన్నా సర్జరీకి పోతున్నారు. అగైన్ ఇక్కడ ఒకటే ప్రేయర్, ఐ డోంట్ నాట్ ట్రబుల్ ఎనీ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ మదర్. నాకేం కాలేదండి ఈ రోజుకి కూడా. ఐ డోంట్ నో వెదర్ స్టోన్స్ ఆర్ దేర్ ఆర్ నాట్. ఒక్క సర్జరీ కూడా చేయించుకోలేదు, ఒక్క మెడిసిన్ కూడా తీసుకోవటం లేదు. అంటే సర్వస్వ శరణాగతి అంటారు కదా, నాకు అంతంత పెద్ద మాటలు, లేకపోతే అంత పెద్ద వ్రతాలు, లేకపోతే అంత సచ్చరితలు చదివే టైప్ కాదు. భక్తి ఉంది, పొద్దున్నే పూజ చేసుకుంటాను, పోతాను, చేతనైంది ఎవరికైనా నలుగురికి చేస్తాను, వస్తాను. కానీ ద ఇంటెన్షన్ స్వామి విల్ సీ. నా ప్రేయర్ ఏమి ఎవరిని బర్డన్ కాకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. స్వామి నేను భరించేవని నాకు ఇవి, కానీ ఇంకొకళ్ళని సఫర్ చేసేది వద్దు. కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కర్మ ఆయన టేకింగ్ కేర్. సార్ ఇది ధర్మవరం పుట్టపర్తి నుంచి డైరెక్ట్ బస్ దొరకలేదు అనంతపూర్కి, ధర్మవరం బస్సు ఎక్కినాను. విపరీతమైన మైగ్రేన్ ఉంది నాకు, వస్తే ఇంకా అసలు ఎదుటి వాళ్ళు కూడా నాకు కనిపించరు. ఇంకా ధర్మవరంకి వచ్చేసరికి నీళ్ళు కూడా దాహం వేస్తాను, ఒకటే వస్తున్నా. సరే విండో సీట్లోంచి అక్కడ కింద ఎవరో ఉంటే వాటర్ ప్యాకెట్ 2 rupees ఎంతో తీసుకొని తాగిన, పర్స్ ఓపెన్ చేసి విభూతి తీసుకున్నాను. అబ్బా ఏంది ఇంత బిట్టర్గా ఉంది, మేబీ నాకు ఫీవర్ కూడా వస్తుందేమో అనుకున్నాను. విభూతి రాసుకొని అదే తీసి వాటర్ తాగినాను, అంతే. అనంతపూర్కి ఇంకో ఆ బస్సు వచ్చేసింది, మారినాను, బస్సు మారినాను. యాక్చువల్గా నాకు గుర్తులేదు ఎప్పుడు పోయిందో తలనొప్పి. ఈ రోజుటికి కూడా నాకు బాగలేనప్పుడు ఎప్పుడు విభూతి తీసుకున్నా దట్ విల్ బి బిట్టర్.
ఎప్పుడు తీసుకొని నేను రెగ్యులర్గా అందరిలాగా రోజు విభూతి పెట్టుకునే అలవాటు లేదు నాకు. అమ్మవారి కుంకుమ పెట్టుకుంటాను ఎప్పుడు. బట్ ఎప్పుడు ఇట్లా బాగాలేకపోయినా, ఎప్పుడు అనీజీగా ఫీల్ అయినా అప్పుడు పోయి ఎప్పుడు ఉంటుంది నా దగ్గర విభూతి ఉంటుంది, తీసుకుంటాను. అంటే డిక్షనరీ ఉంటుంది కదా, నాకు అవసరమైనప్పుడే రెఫర్ చేసుకుంటాను. అంత ప్రెషస్గా స్వామి విభూతి నేను యూజ్ చేస్తాను. నాకు ఏ రోజు బాగలేదనుకున్నా దట్ విభూతి విల్ బి బిట్టర్. మీరు నమ్మండి నమ్మకపోండి, అది నా విశ్వాసం. స్వామి ఆ రూపంలో నాకు మెడిసిన్ ఇస్తున్నాడు. ఐఎమ్ గెట్టింగ్ క్యూర్డ్. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చిన్న పెద్దవి ఇట్లే వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఏది సర్జికల్ కేసెస్ కాలేదు. ఇంకొకసారి సయాటికా వచ్చింది, L3 L4 కంప్లీట్ నడిచే స్టేజ్ కాదు. డాక్టర్స్ 6 weeks బెడ్ రెస్ట్, ట్రాక్షన్ పెట్టాలన్నారు. అగైన్ ఎవరు వచ్చి నాతో ఉంటారు, అందరూ నాకన్నా పెద్దవాళ్ళు, అందరూ వర్కింగే. ఒక్కొక్క బ్యాంక్ మేనేజరు అన్నవాళ్ళు, ప్రొఫెసర్, ఎవరి ఇబ్బంది పెడతాం, ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి. మనకు పెద్ద ఫ్యామిలీ అయినా కూడా ఎవరికి వాళ్ళు. సరే ఒక 10 రోజులు మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఐ డిసైడెడ్, నేను ఆమె సేవ చేస్తా అంటే చేయించుకోకూడదు, ఐ మస్ట్ గో హోమ్. వచ్చేసినాను ఇంటికి. ఇంకొక 10 రోజులు టెన్షన్ అయిపోయింది. కాలేజీకి పోవటం లేదు, నేను ఒక్కతే ఫ్యాకల్టీని, పిల్లలకి ఎవరు చెప్తున్నారు, ఫిబ్రవరి అయిపోతా ఉంది, మార్చిలో ఎగ్జామ్స్, April 2 నుంచి ఎగ్జామ్స్, నో అదర్ టీచర్, సింగిల్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్, నేను ఒక్కతే. రెస్ట్లెస్. పోయి స్వామి ముందర చిట్స్ పెట్టినాను. గో అని వచ్చింది. వెంటనే డైరెక్టర్కి కాల్ చేసినాను, నాకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉండే రూమ్ ప్రొవైడ్ చేయండి, నేను వచ్చి టీచ్ చేస్తాను. February 21 నుంచి, February 1 నుంచి లీవ్లో ఉన్నా 3 weeks. 21 కాలేజ్ పోయినా. వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అడిగినారు. డాక్టర్స్ రెఫ్యూజ్ టు గివ్. లంచం ఇచ్చి 200 వేరే చోట తెచ్చి ఇచ్చి కాలేజ్ పోయినాను. 31 March వరకు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి మళ్ళీ లీవ్. అంటే అక్కడ నేనేం చెప్తానంటే, నేనేదో గొప్ప భక్తురాలు నేను కదా, ఆయన మీద భారం వేసి ఆయన చెప్పిన పని మనం చేస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్. స్వామి చాలాసార్లు డిస్కోర్స్లో చెప్పినారు, మీరు నా పిల్లల్ని చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. సో వీలైనంత వరకు లీవ్ పెట్టను. ఇప్పుడు కూడా నాకు 180 హాఫ్ పే లీవ్స్ ఉన్నాయి, 155 ELs ఉన్నాయి. ఇంకో 10 నెలల్లో రిటైర్ అవుతాను. CLs కూడా పూర్తి యూజ్ చేసుకొని ప్రతి ఇయర్. గొప్పగా చెప్పటం లేదు, ఆయన నమ్ముకొని ఆయన పని చేస్తున్నాం. చాలామంది ఎట్లున్నారు మన సంస్థల్లో, మన కాలేజీలో సిన్సియర్గా చేసేవాళ్ళు. సో అది ఒక ఇన్సిడెంట్. ఎట్లా బాగైంది, ఏం బాగైంది అంటే, నేను ఇంకా లేవలేనేమో, నడవలేనేమో, స్వామి ఎట్లా అనుకున్నాను. ఏదో వ్యాసాకు పోయి ఒక 2 weeks ఉన్నాను, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఒక 1 month తీసుకున్నాను. నౌ ఫైన్ ఫిట్. నడవలేని స్టేజు, ఒకళ్ళ సపోర్ట్తో నడిచే స్టేజు, పిల్లోస్ చుట్టూ ఉంటే కానీ కూర్చోలేని స్టేజ్ నుంచి ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబడినాను. ఆయన ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. మన కర్మ తగ్గించడానికి ఒక చెయ్యి తెగిపోవాలంటే ఫ్రాక్చర్ అవుతూ ఉంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద కర్మ హీస్ రెడ్యూసింగ్. ఆయన నమ్ముకున్న దానికి జరుగుతూ ఉంది. ఒక పెద్ద బండరాయి బదులు చిన్న గులకరాయి పడుతూ ఉంది. స్వామిని నమ్ముకుంటే ఏమవుతుందంటే అది జరుగుతుంది. ఆయన చెప్తాడు, నేను సాక్షిభూతుడిని మాత్రమే, మీ కర్మలు మీరు చేయాలని. ఆ కర్మలు ఖచ్చితంగా గ్రహస్థితిని మారుస్తాడు, తను అనుకుంటే విధిరాతను మారుస్తాడు. అది భగవంతుడు. సో అపనమ్మకం అనేదే వద్దు, మనం సిన్సియర్గా ఆయన్ని విశ్వసిస్తాం. అసలు విశ్వసించకపోవడానికి మనకు రీజన్ లేదు, ఎందుకంటే మన లైఫ్ అట్లా ఉంది. చూస్తూ ఉన్నాం 26 ఏళ్లలో ఎన్ని సందర్భాలు, ఒక్క రోజుని కాదు, ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడడానికి కూడా ఎన్నో వెనక ముందు ఆలోచనలు, ఎట్లా రావాలా, ఎక్కడ ఉండాలా, ఎవరితో ఉండాలా, మళ్ళీ ఎట్లా పోవాలా, మళ్ళీ కాలేజీలో పని ఉంది, స్ట్రగుల్. ఎస్టర్డే నిన్న నా ఫ్రెండ్ వస్తూ ఉంది కార్లో, వచ్చేసే నాతో పాటు. నిన్న నైట్కి బుక్ చేసుకున్నాను నేను, కానీ అమ్మాయితో కంఫర్టబుల్గా కార్లో వచ్చినా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు ఇంకో ఫ్రెండ్ కలిసినాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. రేపు నైట్ వెళ్ళిపోతున్నాను, ఇంకొక సిస్టర్ ఉంది చూసేసుకొని. తర్వాత అమ్మ పోయే ముందర యాక్చువల్గా స్వామి గురించి కానీ, భగవంతుడంటే భక్తి లేకపోతే ఒక స్నేహభావము వచ్చింది అంటే మా అమ్మ వల్లనే. ఆమె ఎట్లా అంటే కర్మయోగి, పనులన్నీ చేస్తూనే భాగవతం పద్యాలు చెప్పేది, మాకు తలలు దూతూనే నరసింహ శతకం చెప్పేది. ఆమె చనిపోయినాక 11th day లోపల అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్చేస్డ్ భాగవతం, పోతన భాగవతము, నరసింహ శతకం అంటే అంత ఆసుగా చెప్పేదనమాట. ప్రతిదానికి ఒకటి. నరసింహ శతకంలో బిడ్డలు చెడుగైన మాత తప్పు అనేది సడన్గా, ఇంకోటి అయితే అంటే ఎప్పుడు అట్లా రిలేట్ చేసి భగవంతుడిని పరిచయం చేసింది. సో ఆ భగవంతుడిని పరిచయం చేయడం ఏమి అంటే, మనకు ప్రేమ ఇష్టము అని 2 ఉన్నాయి. నాకు పెద్ద డిఫరెన్స్ తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏమి అంటే,
ప్రేమే ఫేడ్ అవుట్ అవుతుందేమో, ఇష్టం ఫేడ్ కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేదు లేదు, ఇష్టం అవుతుందేమో కానీ ప్రేమ తగ్గదు అనిపిస్తుంది. ఆ రెండింటి కాంబినేషన్ మనకు స్వామి దగ్గర ఉంది. అది ఎవరైనా విజ్ఞులు నాకు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నేను ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఆ రెండిట్లోనూ. నాకు స్వామి మీద ఉన్నది ఇష్టమా, స్వామి మీద ఉన్నది ప్రేమ అనేది ఇంకా ఈ రోజుకి కూడా నేను ఫైనలైజ్ రెండు కలిపి ఉన్నాయి. కాబట్టి ఐ లవ్ హిమ్. ఆయన అంటే చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే మనం ఇన్ని మాటలు మాట్లాడుకోగలుగుతాం. సరే, అమ్మకు బాగాలేదు సడన్గా. ఆమె నాకు 10 ఏళ్ల వయసులోనే మా నాన్నగారు పోయినారు. మేము 6 మంది, అందరినీ పెంచింది, ఎక్కడ అధైర్యపడలేదు. ఎప్పుడు కానీ ఎట్లా ఇవన్నీ చేస్తామని ఎవరైతే ఈ సమస్యలు ఎప్పుడు నావనుకోలేదు, భగవంత్ పైవాడు చూస్తున్నాడు అనేవాళ్ళు. అంటే అంత తను నమ్మింది భగవంతుడిని. అట్లని ఉపవాసాలు, వ్రతాలు, నోములు అట్లా కాదు. పనులు చేస్తూనే భగవద్గీత చెప్పేది, పనులు చేస్తూనే పోతన భాగవతాలు చెప్పేది. అట్లా విన్నాం అమ్మ దగ్గర నుంచి. సో ఆమె లాస్ట్ స్టేజ్ రీజన్ కావాలి కదా. షీ వాజ్ 79. ఆమెకు డీప్ వీన్ థ్రాంపోసిస్ అని కాల్లో ఒక క్లాట్ వచ్చింది. యశోద హాస్పిటల్కి కూడా వచ్చినాము. తర్వాత అంత 40 days ఆఫ్ ఇల్నెస్. అంతవరకు ఒడియాలు పెట్టినారు, ఊరగాయలు పెట్టినారు, అంతా చేసినారు. సో లాస్ట్లో అమ్మ ఒక మాట, ఇంత దగ్గరుండి పర్తికి పోలేదు, నేను ఎప్పుడు అమ్మని తీసుకోవాల. 74లోనే స్వామి ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చినారు, అవన్నీ జరిగినాయి. కానీ నాకు భయం, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏమంటారో, ఎవరేమంటారో. అమ్మ కూడా ఇప్పుడు నేను వస్తానని లేదు, నన్ను ట్రబుల్ చేయకూడదు. నువ్వు పోంటే 15 రోజులు పుట్టబర్తిలో ఉన్న ఒక్కరోజు కూడా ఏమేమి క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. నాకు గిల్టీ స్టార్ట్ అయింది. అయ్యో పిలిచబోయి ఉండాల్సింది, అమ్మని పిలిచబోలేదు. సో ఒక క్యాలెండర్ ఉంది స్వామిది, ఇదే సేమ్ చైర్లో కూర్చున్నదే. ఆ పర్టికులర్ క్యాలెండర్ మా ఇంట్లోది. ఎటువైపు చూస్తే స్వామి అటువైపు చూస్తూ ఉంటారు. సో అమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో పెట్టినాము. స్వామి క్యాలెండర్ చూస్తే అట్లా చెప్తే నేను చాలా బాధపడినాను. గురు పూర్ణిమ ఎప్పుడు పర్తికి వెళ్తాం, నేను పోలేదు. అమ్మ దగ్గర ఉన్న సిస్టర్స్, బ్రదర్స్ అందరు ఉన్నారు. కానీ ఆ ఫ్యూ డేస్ అందరూ పోయి వాళ్ళ జాబ్స్లో లీవ్లు తెచ్చుకోవడానికి అట్లా ఆ పర్టికులర్ డే ఎవ్వరు లేరు, నేనే ఉన్నా అమ్మ దగ్గర. పక్కకు పోనీలేదు, చేపట్టుకొనే ఉంటున్నారు. భోజనం చేయలేదు. అమ్మ మీ గురువులమ్మ వచ్చినారు, నిన్ను చూసేకి వస్తారంట, అమ్మ మనకు అన్నం చేసుకోద్దా, నువ్వు నన్ను వదలకపోతే ఎట్లా ఏదేదో మాట్లాడుతున్నాను. కరెక్ట్గా ఈవినింగ్ అరౌండ్ 4 o'clock నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఫోన్ చేసినాడు. గీత, యుల్ బీ వెరీ హ్యాపీ, ఐఎమ్ గెట్టింగ్ సంథింగ్ ఫర్ యూ అన్నాడు. ఆ టైంలో మనకి కోపం వస్తుంది. మహా ఇస్తే ఒక క్యాలెండర్ ఇస్తారు, లేకపోతే ఒక డైరీ ఇస్తాడు. హీజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఒక కంపెనీ. ఇప్పుడేంది మాట్లాడుతున్నావు అంటే, లేదు యూ స్పీక్ విత్ దిస్ జెంటిల్ మ్యాన్ అని ఫోన్ ఇచ్చినాడు. ఆయన పేరు ఎవరో స్వామినాథన్. దిస్ ఫెలో ఈజ్ టాకింగ్ ఫ్రమ్ చెన్నై. ఏమి అంటే, ఇట్లా స్వామి గురించి అడిగినారు, నువ్వు పుట్టబర్తి పోతుంటావంటే, లేదు నా ఫ్రెండ్ అక్కడనే పని చేస్తానని చెప్పినాను. అందుకు ఇంకా నాకు ఒకలాంటి మూడ్లో, నమ్మకం బాగలేదు ఇట్లా అని. నేను సార్ మా అమ్మకు చాలా బాగలేదు అంటే, అవునా, నేను ఒక కన్సైన్మెంట్ కెనడాకు పంపిస్తా ఉన్నా, స్వామి విగ్రహాలు ఒకటి పంపిస్తాను నీకు, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో విభూతి వస్తూ ఉంది, అది కూడా పంపిస్తాను అని చెప్పిన. గురు పూర్ణిమ రోజు ఇంకా అది ట్యూస్డే జరిగింది. వెయిటింగ్ అనమాట, అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఇస్తాడు. ఆ అబ్బాయి వచ్చినా కూడా నాకు వచ్చి తెచ్చిచ్చాక ఫ్రైడే అయింది. మీరందరూ నమ్మండి నమ్మకపోండి, అది ఒక అంతవరకు స్వామి పాలరాతి విగ్రహం చిన్నది చూడలేదు నేను. ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, బ్లాక్ హెయిర్ అట్లనే ఉంటుంది. ఫస్ట్ టైం ఇది జరిగింది 2009లో. తెస్తానే వి కెప్ట్ హియర్. అమ్మ చూడు అంటే షీ ఫెల్ట్ సో హ్యాపీ. అంతవరకు ఉన్న ఇరిటేషను అన్నీ పోయినాయి. విభూతి వాటర్ ఇచ్చినాము, షిట్టుకు ఆ రోజు నుంచి 2 daysలో. బట్ త్రూ అండ్ త్రూ షీ వాస్ టాకింగ్ టు స్వామి. ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ చేస్తారో మాకు తెలియదు. నాకు అనిపించడం ఏమంటే, ఆయన వచ్చి నిల్చొని ఆమెకి ఏదో స్వాంతన ఇస్తున్నాడు. పీస్ఫుల్లీ షీ లెఫ్ట్. 2-3 రోజుల్లో స్వామి వచ్చిన విగ్రహం శుక్రవారం వచ్చింది. ఏదో 2-3 daysలో షీ పాస్డ్ అవే వెన్స్డే. అంత కోరిక ఉండింది స్వామి దగ్గరికి పోలేదు. స్వామి ఆమె దగ్గరికి విగ్రహ రూపంలో వచ్చినారు. సరే అమ్మ పోయింది. ఇంకా ఓల్డ్ హౌస్ కొంచెం కమర్షియల్ ఏరియాలో ఉంది, కతే ఉండడం సేఫ్ కాదు, అపార్ట్మెంట్ తీసుకోమన్నారు అన్న వాళ్ళు. అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను. నాకేం తెలియదు కన్స్ట్రక్షన్ గురించి. ఏదో కొంటున్నాం, వాళ్ళే బిల్డర్ అన్నీ చేసిస్తాడు. కలర్స్ అవన్నీ మనమే వేసుకోవాలి, ఇంటీరియర్స్ అవి. మీరు నమ్మండి నమ్మకపోండి, స్వామి బిల్డింగ్ కలర్స్ ఎట్లా ఉంటాయో ఏది కూడా పెద్ద ప్లాన్ చేయకుండా మా ఇల్లు అట్లే వచ్చింది. మాది అపార్ట్మెంట్లో 50 flats ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు వైబ్రేషన్స్ భలే ఉన్నాయి మీ ఇంట్లో. ఇది ఏమి ఒక ఫర్నిచర్ కానీ పెయింటింగ్స్ కానీ ఏది కానీ పోవడం చూడడము, చిట్స్ వేయడం, స్వామి ముందర పెట్టడం, ఆయన సెలెక్ట్ చేసి తీసుకున్నాడు. ఇంకొకళ్ళు రెండో వ్యక్తిని కన్సల్ట్ చేసిందే లేదు. అరే అమ్మ పోయినారు, ఎట్లుంటున్నాను, ఒక్కతే ఉంటున్నా.
లేదు, స్వామి నా దగ్గర ఉన్నారు. మరి స్వామికి చేరేది స్వామికి రూమ్ అయితే స్వామి ఈజ్ నాట్ ఎ గెస్ట్, నాతో పాటే ఉంటాను. నేను స్పెషల్ మా ఇంట్లో పెట్టుకోలేదండి, నేను స్పెషల్ ఏమీ పెట్టుకోలేదు. స్వామికి మామూలుగా ఇంట్లో దేవుడి రూమ్ ఏముంటుందో అంతే, కానీ ఆయనకుంటే సపరేట్ చైర్, సపరేట్ బెడ్, సపరేట్ థింగ్స్ ఏం పెట్టలేదు. హీ ఈజ్ మై ఓన్. నా అమ్మ, నా నాన్న, నా అందరు ఎట్లుంటారు నాతో అట్లే ఉంటాడు. నేను స్పెషల్గా ఏమి పెట్టాను. స్వామి 2011లో పోయిన తర్వాత అయ్యో ఎట్లా ఉంటున్నాం నేను కూడా ఇంట్లో అప్పుడే చేరినాను. స్వామి ఏప్రిల్ పోతే నేను జూన్లో. అయ్యో ఒక్కతే ఎట్లుంటుంటే ఎవరు చెప్పినారు? స్వామి పర్తి వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినారు, ఇక్కడ ఉంటున్నారు నాతోటే. అందుకే ఆయన పర్తి వదిలేసినారు. ఈజ్ దేర్, కమ్ చూడు, నీకు కనిపించడం లేదా? నాకు కనిపిస్తున్నారు. ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి దేవుడి చిన్నవి. ఎందుకు అన్ని పెట్టుకుంటావు? బెడ్రూమ్లో పెట్టినావే, ఇక్కడ కాళ్ళు అటువే పెట్టకూడదు, ఈస్ట్ పెట్టకూడదు, వెస్ట్ పెట్టకూడదు. ఒక్కొక్కళ్ళు ఒక సలహా ఇస్తారు. ఎక్కడ లేడు భగవంతుడు? నాకు ఎటువైపు చూస్తే ఆయన కనిపించాల. టీవీకి కూడా పెడతాను, ఈ కార్నర్ ఆ కార్నర్. ఎక్కువసేపు చూసినట్టే స్వామి అంటే హిల్ కరెక్ట్ ఇట్లా కొంటే అయ్యో వీపు చేసినానా స్వామికి అంటే ఆల్వేస్ ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్. నాతోనే ఉన్నాడు అన్న విశ్వాసం, నమ్మకం కాదు విశ్వాసం. హీఈస్ దేర్ విత్ మీ త్రూ అండ్ త్రూ. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కార్ కొనుక్కోమన్నారు అన్నోళ్ళు. మళ్ళీ కాన్ఫిడెన్స్ పోతుంది, నువ్వు డ్రైవ్ చేయలేవు, మళ్ళీ డ్రైవర్లకు 10,000 20,000 జీతాలు ఇవ్వాలా అంటే ఓకే. ఏ కారు కొనుక్కోవాలి? చిట్స్. నాకు ఒక అలవాటు ఉందండి, ప్రతిదానికి వేరెవర్ ఐ నీడ్ టు టేక్ ఎ డెసిషన్ ఎవరిని పెద్దగా అడగను, చిట్స్ వేసుకుంటా పెట్టుకుంటా ఒక్కసారే తీస్తా. ఏదొస్తే అది, మళ్ళీ లేకపోతే ప్రాబబిలిటీ అయిపోతుంది. మనకి నచ్చేది వచ్చేంత వరకు వేస్తూ ఉంటాం స్వామి అని. చిట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. నా మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా చిట్స్ వేసే తీసుకున్నాను. ఏమొస్తే దానికి స్టిక్ ఆన్ అయిపోతాను. సో కార్ కొన్నాను, అదొక 6 years అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఇంకొక కార్ 4 years బ్యాక్ చేంజ్ చేసినాను. చూసి వచ్చినాను, అన్నీ రాసినాను. ఒకటి హుండాయ్ వాళ్ళు చెప్పినారు నియోస్ అనేది కొత్తది రిలీజ్ అవుతుంది. వచ్చింది చిట్టు, కారు చూడలేదు, ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళు చెప్పిండేదే అంతే. 11,000 అడ్వాన్స్ కట్టండి, కట్టేసినాను. కాలేజీలో ఉంటే ఫోన్ చేసి మేడం ఏ కలరు? సాయంత్రం చెప్తా. చిట్స్ రెడ్ అని వచ్చింది. ఏం స్వామి ముందు సారి వైట్ కార్, ఇప్పుడు రెడ్ అంటున్నారు, ఎట్లాంటి రెడ్డో? కొంచెం భయం కదా. లేదు స్వామి చెప్పేసాను రెడ్ కలర్. సరే వాళ్ళు టీచర్స్ డే సెప్టెంబర్ 5th పిలిచినారు. వచ్చి 5th కాదు 5th మేడం రండి కార్ వచ్చింది చూసుకుంటారు. యూ వోంట్ బిలీవ్ ద బ్యూటిఫుల్ కలర్. నేను మీరు సెలెక్ట్ చేస్తే మనం మానవులం, యూ మే నాట్, కానీ ఆయన ఇస్తే ది బెస్ట్ హీ విల్ గివ్. అంటే ప్రతి చిన్న విషయంలోనూ ఐ ఫీల్ దట్ హీ ఈస్ టేకింగ్ కేర్, హీ ఈస్ గైడింగ్ మీ, హీ ఈస్ గివింగ్ మీ. అది పెద్దదా చిన్నదా, కారా, కిడ్నీ స్టోనా, ఇంకొకటి రెండో ఆలోచన లేదు. హీ ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్. ఇంకొక చిన్నది, మొన్న ఈశ్వరమ్మ డేకి ముందు పర్తికి ఏదో వైవా ఉందంటే వెళ్ళి వస్తున్నా. ఎండలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు అన్నారు సాయంత్రం పోవచ్చు. సాయంత్రం అంటే మళ్ళీ 7 పైన డ్రైవింగ్ అంటే కొంచెం ఇంట్లో అన్నోళ్ళు అరుస్తారు. లేదులే నేను పోతాను, అక్కడే భోంచేసి 2:40కి స్టార్ట్ అయినా. నా కారు ఒక 1.5 సంవత్సరంగా ఒక 15-20 minutes అయిపోతానే, అబౌవ్ 80 అయితేనే ఏసీ పని చేయదు. ఎన్నిసార్లు సర్వీసింగ్కి ఇచ్చినాను, వాళ్ళకి చెప్పిన లేదు మేడం మీరు అట్లా చెప్తున్నారు, మా దగ్గర బాగా పనిచేస్తుంది అంటారు. అనంతపూర్ నుంచి బయలుదేరితే బత్తలపల్లి దగ్గర ఆగిపోతుంది, ఇంకా రాదు, అంత డిస్టెన్స్ అది వచ్చేది. అక్కడి నుంచి వచ్చినామంటే కొత్త చెరువు వచ్చేసరికి అయిపోతుంది. పొద్దున కూడా అట్లే జరిగింది. సరే సాయంత్రం మధ్యాహ్నం బయలుదేరాను. బైపాస్లో వచ్చే చోట స్వామిని పెద్దగా నిలబెట్టినారు. స్వామి మీరు మళ్ళీ నాతో తీసుకుపోతున్నా, మనం ఇంటికి చల్లగా పోగల. నాకు ఎండ వస్తే మైగ్రేన్, మీకు తెలుసు. కొత్త చెరువు వచ్చేస్తుంది, ఏసీ ఆగిపోతుంది, ఏసీ ఆగిపోతుంది, లేదు. నెక్స్ట్ ధర్మవరం, ఏసీ ఆగిపోతుందేమో, లేదు. ఇంటికి వచ్చిన అర్ధగంట అయినా నా చేతి ఇంకా చల్లగానే ఉంది. ఇట్ వాజ్ సో కూలింగ్. మళ్ళీ ఇప్పుడు పని చేయటం లేదు కారు, సేమ్ ఒక 1/2 hour అయిపోతేనే ఏసీ పని చేయదు. నాట్ దట్ నేనేమన్నా సరిగా చూడలేదు, అందరూ అంటారు నీ మొహం లేదు బాగా పని, అంత తొందరగా నమ్మరు కదా. బట్ నిజంగా సిన్సియర్గా నువ్వు నమ్మితే భగవంతుడు నీకు అది ఎంత సిల్లీదన్నా కానీ, ఎంత సిల్లి. నాకు ఇలాంటి చీర ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ చీర కూడా అదే పని కట్టుకున్నా, ఇంత గాడీ కలర్ అయినా. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, చెప్తాను వినండి. పర్టికులర్ మనము స్వామి నుంచి ఏదైనా వస్తుంది అంటే మిస్ అయిపోతే ఇంకా దుఃఖం వచ్చేస్తుంది. అంతమంది ఉన్నప్పుడు మనం ఒక్కటే మిస్ అయిపోయినామే. 75th బర్త్డే నేను చేరిన 7 ఏళ్లకు 75th బర్త్డే సెలబ్రేషన్స్. ఆ సంవత్సరం నుంచే గ్రామసేవ స్టార్ట్ చేసినారు. పులిహార ఇంకా ఆర్గనైజ్డ్ వేలో అన్నీ కాలేదు. పులిహార గుజ్జు కలపడం, వేడి అన్నం, చేతులంతా బొబ్బలు పోవడం. ప్లస్ స్వామి అప్పుడు ఇంకొక సేవ కూడా ఇచ్చినారు, వైట్ వాషింగ్ టు ద టెంపుల్స్. ఇంకా చెయ్యి పెట్టే కలిపేయడం సున్నం. అక్కడ పోయి కుల్వంతాల్లో కూర్చొని ఆ గ్రానైట్ పీల్స్లు అనుకోవడం చల్లగుండేకి. మళ్ళీ రాత్రి పోవడం పులిహారలు. బ్రహ్మాండంగా జరిగింది వర్క్.
ఉఫ్ అనుకుంటేనే లడ్లు కట్టేది, ఎంత ఏది మిస్ కాకుండా అవకాశం వచ్చేది. చేయాలంటే ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ మాకు ఇచ్చిన అవకాశం కదా, సో మేము సద్వినియోగం చేసుకోవాలి. 7 రోజులు అయిపోయింది, 8 రోజులు అయిపోయింది. తర్వాత దసరాకి మామూలుగా పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు. ఇంట్లో అమ్మ ఒక్కతే అన్నీ చేసుకోలేదు. మామూలుగా దసరా రోజుకు నేను చాలా తక్కువ ఉంటాను, పత్తిలో వెళ్ళిపోతాను. పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ అయిపోతాను, ప్రసాదం తీసుకొని కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. పోయినాను, స్వామి నంబర్ అడిగినారు. ఆ రోజు స్వామి నంబర్ అడిగినారు మా వార్డన్ని. అంటే ఆ రోజు ఏదో ఇస్తారు మనకు చీరలు. ఇంకొకటి ఏమి, అక్కడ ఎవరుంటే వాళ్ళకే ఇస్తారు, రానోళ్ళకి ఇయర్ స్వామి. పోయి డామెటరీకి పోయినాను, దసరా కదా పోలా, చిట్స్ వేసుకున్నాను. గో అని వచ్చింది. పొద్దున్న భజన అయిపోతానే ప్యాక్ చేసుకొని పోతుంటే సీనియర్ ఫ్యాకల్టీ ఒకసారి స్వామి నంబర్ అడిగినారు, వై యూ వాంట్ టు గో అని. చిట్స్ వేసాను, ఎస్ అని వచ్చింది. నాకు ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. చాలా అద్వైతం అనమాట, ఇంకా ఆ లెవెల్. బస్ పట్టుకున్నాను, పోయినాను. సాయంత్రానికి ఫోన్, స్వామి అందరికీ చీరలు ఇచ్చినారు, మనకు ప్రాప్తం లేదు. అయిపోయింది. దసరా సెలబ్రేషన్స్ అయిపోయినాయి, అందరూ అయిపోయింది, అందరూ మాట్లాడుకున్నారు. ఒకరిద్దరు లేని వాళ్ళకి హెల్త్ రీజన్ వల్ల వాడని అడిగి తీసుకుని, చూడు మనం కనిపించలేదు, ఎంతైనా వాళ్ళకు ఎక్కడో ఉంటుంది కదా, హ్యూమన్ లెవెల్లో ఉండే థింకింగ్ అంతా ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ పోయినాం. రోజు బ్రహ్మాండంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామి అనౌన్స్ చేసినారు, అనిల్ కుమార్ సార్ పల్లెలో వాళ్ళందరినీ రమ్మన్నారు, స్వామి తన చేతులతో శారీస్ ఇస్తారు అని. వావ్, అది చూసేకి ఎంత గ్రాండ్గా ఉన్నిందంటే, స్వామి ఇచ్చి టైర్డ్ అయిపోతే చిరంజీవిరావు గారు, అనిల్ కుమార్ సార్ గారు అందరు ఇస్తున్నారు. ఇంత లోపల మా స్టూడెంట్స్, మ్యామ్ దిస్ టైమ్ స్వామి ఈజ్ గివింగ్ శారీస్ టు ద వైజాగ్ టీచర్స్, వాళ్ళు వచ్చినారు. అప్పుడు ఒక థాట్ వచ్చింది, స్వామి బర్త్డేకి అందరూ స్వామి ఇచ్చిన చీరలు కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయినాను కదా అని ఎక్కడో ఇంకా బాధ అనమాట. అప్పుడు ఇంకొక అమ్మాయి, మ్యామ్ దట్ సైడ్ పుష్ప మేడం ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద టీచర్స్, రాని వాళ్ళకి అక్కడ ఇస్తా అన్నారు. స్వామి వరండాలో ఉన్నారు, నేను ఈ కార్నర్లో ఉన్నాను. ఎట్లా పోతాం అక్కడికి? పాకుతూ పిల్లల మధ్య నుంచి అక్కడికి పోయినాను. పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేసినారు శారీస్. అప్పుడు కళ్ళీళ్ళు వచ్చినాయి, మిస్ అయిపోయినాను అని. వేర్ ఫర్ యూ ఆల్ దిస్ టైమ్ అని మేడం అరిచేసినారు అన్నాను. అంటే మేడం దగ్గరికి పోయి, స్వామి ఇంకొక ఫ్యాకల్టీ అంటే, స్వామి అక్కడి నుంచి నన్ను చూసి, ఇది మామూలుగా ఈ కలర్ని అస్సలు కట్టను, చాలా గాడి అని ఆయన సెలెక్ట్ చేసి నా మొహం చూసి ఇది ఇచ్చినారు. ఇంకొక చిన్న విషయం చెప్పేది ఏమంటే, దసరా అప్పుడు ఇచ్చినవన్నీ పాలిస్టర్ పట్టు చీరలు. అప్పుడు మిస్ అయిన టీచర్స్కి అంతా అపూర్వ సిల్క్ పట్టు చీరలు ఇచ్చినారు స్వామి. అంటే ఇక్కడ నేను నేర్చుకున్న లెసన్ ఏమి అంటే, చీర మనకు ప్రసాదం, సెక్యూరిటీ. 25 ఏళ్ళైనా ఈ చీర ఇంత భద్రంగా పెట్టుకున్నాము అంటే. కాకపోతే నేను ఆయనను నమ్మి చిట్ వేసి ఆయన పొమ్మంటే ఇంటికి వచ్చినాను. చిట్లోనో అని అంటే అక్కడే ఉంటాంటేమో. సో ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. నా ఫీలింగ్స్ను కాపాడాల్సిన బాధ్యత ఆయనదే. అదే ఇంకొకసారి 78th బర్త్డేకి స్వామి తెలుగు బర్త్డే రోజు ఏదో సేవా కార్యక్రమం చెప్పాను. కొంతమంది కుట్టు మిషన్లు, కొంతమందికి సైకిల్స్ పిల్లలకి. సో అప్పుడు ప్రిన్సిపల్ మేడం నాకే అప్పచెప్పినారు ఐడెంటిఫై చేయమని. నేను చదివిన స్కూల్కి పోయి 40 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని, సో పుట్టుపర్తిలో ఉన్నాం, ఆ పలానా రోజు పోయి నేను వాళ్ళని పిలుచుకొని రావాలి. ఒక బస్సు అరేంజ్ చేసి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని తెచ్చి డామెటరీలో వచ్చినాను. వాళ్ళందరినీ పిలుచుకొని 9 గంటలకు 10 గంటలకు బస్సు అనంతపూర్ కాలేజ్కి వస్తుంది, అందరు అక్కడ వస్తారు. అందరినీ తీసుకొని నేను పుట్టపర్తి పోవాలి. స్వామి చీరలు ఇచ్చేసినారు. మళ్ళీ బాధ కాదు, అంతకుముందు ఒక ఫ్యాకల్టీ కాల్ చేశాను, ట్యాక్సీ చేసుకొని కానీ వచ్చేసే, స్వామి శారీస్ ఇస్తాను నువ్వు వచ్చేసేయి. కాదక్క, నాకు పని చెప్పినారు ఇక్కడ, అందరినీ తీసుకొని రావాలి, నేను అక్కడికి వస్తే వీళ్ళంతా చెదిరిపోతారు. సరే ఏమైతే అదేంది, నేను వీళ్ళని తీసుకొనే వస్తాను. తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చిన షెడ్స్లో వాళ్ళని పెట్టేసి నేను డామెటరీకి వచ్చిన. నేను అక్కడే ఉండి అనంతపూర్కి వచ్చిందాన్ని. డామెటరీకి పోతే అందరు చీరల గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడలే. క్యాంటీన్ పైన ఫుడ్ తిన్నా, బాధ లోపల మిస్ అయినాము అని. అందరూ ఆయన చేతి నుంచి వచ్చేది కదా. ఇంకోటి సరే సైలెంట్గా. నెక్స్ట్ డే పొద్దున్నే కుల్వంత్ హాల్లో అన్నీ వాళ్ళని కూర్చోబెట్టడం, అన్నీ హడావిడిగా చేస్తున్నాం. స్వామి వస్తారు, 7 గంటలు అవుతా ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వచ్చినారు. ఆమె కొంచెం సీరియస్, పూర్ణశ్రీదేవి. గీతక్క అమ్మన్నారు, ఏదో పని చెప్తుందని ఐ వాజ్ రన్నింగ్. తను చాలా ఫాస్ట్గా ముందర నడుస్తున్నాను, నేను వెనకపోతున్నా. ఆమె తన రూమ్ వైపు తీసుకెళ్తున్నారు, వెస్ట్లో సీ ఫ్లోర్ పోతున్నా. రోజు మేడం రుద్రం చేస్తారు ఇంట్లో, హోమం అంతా. ఎప్పుడు పోం మేము ఇంటికి. రమ్మన్నారు, రా అన్నారు. నేను ఇదిగో స్వామికి చెప్పినా, నువ్వు ఇక్కడుండి బెనిఫిషరీస్ పిలుచుకొచ్చే అనంతపూర్ పోయినావని శారీ నీకు ఇచ్చినారు, ఇక్కడే మార్చుకో, టైం అవుతుంది పోదాం అంటే. స్వామికి ఎవరో చీర వేసినారు, నేను స్వామి పని చేస్తున్నాను అంటే. నాకు చీర కన్నా
ఆయన అక్నాలెడ్జ్ చేస్తున్నాడు కదా, నేను ఏదో చేసిన ఆయన పని మీద నేను పోయినాను అన్న సంతోషం. చీర కట్టుకొని ఇంకా మనం గాల్లో తేలిపోతాము. పోయినాను. అదేంటి లేని వాళ్ళు చాలామంది అన్నారు గీతాబాలకు మాత్రమే తీసుకున్నారు. మామూలు మళ్ళీ గీతాబాల ఇక్కడుండి స్వామి పని కోసం అనంతపూర్ పోయింది, మీరు అనంతపూర్ నుంచి ఇప్పుడు వస్తున్నారు లేట్గా. తను ఇక్కడే ఉంటే చీర దొరికేది, తను అనంతపూర్ పోయింది కాబట్టి తన గురించి అడిగి తీసుకున్నానని మేడం చెప్పినారు. సో అదొక వాచ, ఒక పెన్న, ఒక అదేమి బ్రోచ, ఏది కానీ స్వామి చేతి నుంచి వస్తుంది అంటే మనకు అది సో ఇంకా కొన్ని సందర్భాల్లో ఏదైనా మిస్ అయితే డబ్బులు పెట్టి కొనుక్కొని స్వామి ఆయన డబ్బులు ఇచ్చిందే కదా, ఆయన ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కుంటున్నామని ఇది కూడా స్వామి చీరే ఐఎమ్ నో లెస్. అలాంటిదే నేర్చుకొని కట్టించుకున్నాను. మా అమ్మ ఇంకా నా బాధ చూడలేక, మనం ఆర్డర్ ఇస్తే వీవర్స్ 5 కంటిన్యూగా చేస్తామంటారు, ఒకటి తీసుకునే కాదు, 5 తీసుకొని 4 కూతుర్లకి ఇచ్చేసేస్తాం. సేమ్ ఓం సాయిరామ్ అనేది ఇక్కడ వస్తుంది, స్వామి ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన అది కూడా నేయించినాం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చి. అంటే అంత స్వామి చీర నాకు లేకపోవడమా, నేను స్వామి ఇచ్చిన డబ్బులతోనే కదా కొనుక్కుంటా, ఆయన ఇచ్చిన జీతంలోనే సో నేను ఎట్లా డిఫరెంట్ తీసుకోవడమే. అండ్ అంత క్రేజ్, దాన్ని ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలీదు. నేను అన్ని స్వామి చూసుకుంటారు. ఒకవేళ ఏదైనా మిస్ అయినట్టు కొత్త పట్టు చీర కట్టుకొని బర్త్డేకి కట్టుకుంటాము, అంతేగాని అయ్యో రాలేదే, ఓకే బాధ ఉంటుంది, మనం డిజర్వింగ్ కాదేమో, మనకు రాలేదేమో స్వామి అనేది ఉంటుంది లోపల. కానీ అట్లా ఏదైనా ఇచ్చినప్పుడు ఓకే స్వామే కదా ఈ ఆలోచన కూడా ఇచ్చింది, ఏదో లెసన్ నాకు టీచ్ చేసినాడు. వెంటనే ప్రతిదానికి ఐ విల్ రిలేట్. ఇది జరిగిందంటే మేబీ హీ వాంటెడ్ మీ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. అది ఏమి మనం నేర్చుకోలేదనుకో, అది నేర్చుకునేంతవరకు ఆయన అలసిపోడు, మనకు నేర్పిస్తాడు ఆ లెసన్. ఇంకా ఇంకా దెబ్బలు తింటాం, ఇంకా అల్టిమేట్గా మనం ఆ లెసన్ నేర్చుకునేంత వరకు మనకు అట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కానీ ఎంత సిల్లీ కోరిక ఉన్నా నువ్వు దానికోసం ఆయన్ని ప్రార్థించకపోయినా ఆయన ఇస్తాడు. ఎందుకు? బికాస్ ఈజ్ 1000 మదర్స్ ఈక్వల్. మరి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ పూజ చేయటం లేదు, వాళ్ళందరి లైఫ్స్ బాగలేవా? అమ్మ చిన్నపిల్లోడు అడిగితేనే ఇస్తుందా, అడిగితేనే ముస్తాబు చేస్తుందా? తనకు తెలిసి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది చేస్తుంది. మరి స్వామి మాత్రం ఎందుకు ఇయ్యరు? స్వామిని ఏది మనం అడగాల్సిన అవసరం ఉందని నేను అనుకోను, ఎప్పుడు అడగను కూడా. స్వామి స్వామి స్వామి. ఒకసారి నేపాల్ టూర్ పోయినాం 4 ఫ్యాకల్టీ, ఆ నాతుల్లా పాస్, అదేమి సిక్కింలో అవన్నీ పోయేటప్పుడు ఎక్కడ టఫ్ సిచ్యువేషన్ వస్తామంటే సారాం 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 అనుకునేది. తర్వాత మా మాటలు మేము మాట్లాడుకునేది. ఏదంటే ఇంకొక జీప్ ముందర స్వామిపుడు స్వామి ఈజ్ బ్లెస్సింగ్, స్వామి ఈజ్ ప్రొటెక్టింగ్, స్వామి ఈజ్ అంటే వెంటనే ఎవ్రీథింగ్. నేను ఒక్కదాన్ని కాదు, ఆల్మోస్ట్ స్వామి డివోటీస్ అంతా అది చేస్తూనే ఉంటారు. ఏం జరిగినా ఇక్కడ నేను నాకు తెలిసింది చెప్తాను. ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి మీ అందరికి కూడా జరిగి ఉంటాయి. మీ అందరికి కూడా ప్రతి చిన్న విషయంలోనూ స్వామి ప్రెజెన్స్ కనిపించి ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, మొన్న విధుశేఖర భారతీ తీర్థ స్వామి అనంతపూర్కి వచ్చినారు కుంభాభిషేకం చేయడానికి. సో మా కాలేజ్ ఎదురుగానే శంకరమఠం పోయినాను. 3 రోజులు పోయినాను. పుట్టపర్తిలో మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి. రాత్రి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని 9 గంటలకు పోయి ఆయన రుద్రాభిషేకం చేస్తుంటే చూసుకోవడం. వాళ్ళు చెప్పినారు పాదుకా పూజ చేస్తే స్వామివారి ప్రసాదం ఇస్తారు అంటే నేను అనుకున్నా ఆయన పాదాలకు పూజ ఏమో అని. మళ్ళీ లేదు వెండి పాదుకలకు పూజ చేస్తే నెక్స్ట్ డే ఆయన బ్లెస్సింగ్స్ అక్షింతలో పండో ఇస్తారు అంటే కొంచెం హెసిటేట్ చేశాను. అది కానప్పుడు ఎందుకు చేయాలి అన్నట్లా. మొదటి రోజు గడిచిపోయింది. 2వ రోజు 3వ రోజు కుంభాభిషేకం రోజు లేదులే కడదాం, అట్లీస్ట్ ప్రసాదం మనకు వస్తుంది కదా ఆయన చేతి ద్వారా అని పాదుకా పూజ చేసి, ఆ పాదుకా పూజ టికెట్ తీసుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ. అతను మేడం ఎవరు అనుకున్నా సత్సాయి కాలేజీలో డీన్. నమస్తే అమ్మ అది చెప్పినాను. అయిపోయింది. స్వామి కోసం కుంభాభిషేకం అయిపోతేనే అందరం లైన్లో ఉన్నాం. 40 మినిట్స్ నిల్చున్నాం. అప్పుడు నాకు అంత కనిపించింది, దానికంతా పరిగెత్తుతా అన్నామేమో. మనకు స్వామి ఉన్నాడు కదా, నాకు ఏదో ఒకటి థాట్ వచ్చింది. సాయి గాయత్రి చెప్పుకుంటే కూర్చున్నాను. కంటిన్యూస్గా సాయి గాయత్రి చెప్తా ఉన్నా. లైన్ స్వామివారు వచ్చినారు, లైన్ మూవ్ అవుతూ ఉంది. దగ్గర ఎంత సెకండ్స్లో నేను ఇస్తున్నారో జనాలు చాలా క్రౌడ్ ఉంది. నేను దగ్గరికి వెళ్ళినాను. వెంటనే ఆర్గనైజర్ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చినాడు. పేరు చెప్పు అన్నారు. ఎవరి పేరు? నాకు ఇంకొక డివోటీ నా ద్వారా 1 lakh అన్నదానానికి ఇచ్చి పంపించినారు. ఆయన కండిషన్ ఏమిటంటే స్వామివారి చేతుల మీదుగా చెక్ ఇవ్వాలని. కానీ ఆర్గనైజర్స్ ఏం చేసినారు,
ముందే ఖర్చులు ఉంటాయి కదా, ఇచ్చేయమన్నారు. సో ఆయన ఆ విషయం చెప్తున్నాడు, ఎవరు ఇచ్చినారో పేరు చెప్పండి. నేను పేరు చెప్పిన వెంటనే ముందు రోజు నేను పాదుకా పూజకు డబ్బులు కట్టేప్పుడు ఉన్నది అమ్మ ఎదురుగా కాలేజీలో డీన్. ఇంకా స్వామి నాతో సంభాషణ మొదలుపెట్టినారు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, ఆ కాలేజ్ ఎప్పటి నుంచి ఉంది, ఆ బిల్డింగ్ అంతా అప్పుడు కట్టిందినా, ఇన్నేళ్ల నుంచి కట్టినారా. ఇంకా మనకి ఛాన్స్ వచ్చిందా, స్వామి అప్పుడు స్వామి చెప్పేవాళ్ళంట శారదా టెంపుల్ వస్తుందని, కాలేజ్ కట్టినప్పుడే అట్లనే వచ్చింది. అంతకుముందు మా లోటస్ అమ్మవారి పాదాల మీద పడేదంట, ఇప్పుడు బిల్డింగ్స్ అన్నీ వచ్చి అసలు అది పడడం లేదు. అందరూ చూస్తున్నారు స్టన్. నాకు అవకాశం వచ్చింది, నేను మాట్లాడినాను. అది 3-4 నిమిషాలు. ఎట్లా సాధ్యమైంది? భగవంతుడు మన స్వామి మనకున్న ఆ చిన్న కోరిక ఎక్కడో డౌట్ పడినా కూడా ఆయన బ్లెస్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు, అక్షింతలు వేసినారు, మాట్లాడుతూనే ఉన్నారు, యాపిల్ ఇచ్చినారు, మాట్లాడుతూనే ఉన్నారు, పూలు ఇచ్చినారు. అందరికీ ఒకటే, భిక్షకి ఇచ్చిన వాళ్ళకి అక్షింతలు ఇస్తారు, పాదుకా పూజ చేసిన వాళ్ళకి పండు ఇస్తారు. నాకు 3 వచ్చినాయి. ఇట్స్ నథింగ్. ఆ రోజే ఒక చైన్ ఏదో నాకు ఏం తీసుకున్నా స్వామి బ్లెస్ చేసేవాళ్ళు. ఇంతకు ఇట్లా పెట్టుకునేవాళ్ళం, స్వామికి చూపించి అక్కడనే కుల్వంత్ హాల్లోనే పెట్టుకునేవాళ్ళం ఏదైనా వస్తువు కొనుక్కుంటే. దాని తర్వాత అమ్మవారికి పెడతా, గుళ్ళో పోయి పెట్టి వీలైతే ఒకరోజు ఉంచుకోమని చెప్పి మళ్ళీ తెచ్చి ఏ చిన్నది కూడా కొంటానే వేసుకోను. సో ఒక దండ అట్లనే అమ్మవారిని విగ్రహాన్ని తీసేసి పంచలోహ విగ్రహం పెట్టి కుంభాభిషేకం చేసినారు. ఆ రోజు ఇక్కడ ప్రసాదం తీసుకుంటే పోయిన క్రౌడ్ అంతా స్వామి కోసం ఇక్కడ ఉన్నారు, అమ్మవారి దగ్గర ఎవరు లేరు. శారదమ్మ దగ్గర పూజారిని అడిగినాను, వీలవుతుందా ఇచ్చేయను, క్రౌడ్ కదా అమ్మ, ఇంత రష్ ఉంది, అలంకారం ఉంది, పర్లేదు వేసేసేయండి, ఈరోజు పెట్టేయండి అంటే, కాదులే ఇప్పుడే పూజ చేసిస్తాను అని ఇచ్చేసినారు. అంటే ప్రతి చిన్నది నాకు లోపల ఏముంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంటుంది, స్వామి అది తీరుస్తున్నారు. ఇంకా నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ చేసింది ఎప్పుడు స్వామి అంటే కోవిడ్ టైంలో. అందరికీ తెలుసు ఎంతమంది అన్యాయం అయిపోయినారు. మా ఓన్ బ్రదర్ ఇన్‌లో కూడా పొద్దున జాయిన్ చేస్తే నైట్కి చనిపోయినారు ఏఐజీలో. ఆ టైంలో అనంతపూర్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక 10 మంది చనిపోయినారు. నేను ఐల్ బి నియర్ టు అనంతపూర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్కి దగ్గరలోనే మా ఇల్లు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి బ్లడ్ డొనేషన్స్ అంతా చేయిస్తూ ఉంటాడు, తను ఎన్జిఓ పెట్టుకొని ఫోన్ చేశాను, జన ఏంటి ఏదైనా చేద్దామా మనము, నేను ఒక 5,000 ఇస్తాను అంటే నాకు ఏం ఐడియా లేదు ఆక్సిజన్ సిలిండరు ఏదన్నా అంటే, కానీ ఆలోచిద్దాం తొందరపడద్దు. మళ్ళీ ఫోన్ చేసాం నెక్స్ట్ డే, 10,000 ఇస్తాను ఏమన్నా చేద్దామా, మనం ఆక్సిజన్ అదేదో తెప్పిస్తామా ట్యాంకర్ అదే. గీతా నువ్వు అనుకుంటే ఇంకా ఎక్కువ చేయగలవు, ఆలోచించండి. వెంటనే స్టిల్ ఐఆమ్ యాక్టివ్ ఇన్ మై స్కూల్ గ్రూప్. 1970 నుంచి 1980 వరకు చదివిన వాళ్ళమంతా 40 మంది టోటల్ టచ్లో ఉన్నాం. వెంటనే మెసేజ్లు పెట్టినా రాత్రి 8 గంటలప్పుడు 10:30 65,000 కలెక్ట్ అయింది. నెక్స్ట్ డేకి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయి నెదర్లాండ్స్లో నుంచి 1 lakh పంపించేసింది. జన ఇట్లా కలెక్ట్ అయింది అమౌంట్ అంటే, సరేమ్మా నువ్వు వచ్చే కోవిడ్ ఎక్కడ చూసినా పేషెంట్స్, నువ్వు హాస్పిటల్కి వచ్చి మనం సూపరింటెండెంట్తోనూ ఆయన ఎవరు నోడల్ ఆఫీసర్తో మాట్లాడదాము అన్నాడు. ఇంట్లో తిడతారు, కేసులు ఎక్కడ చూసినా. లేదు నువ్వు వచ్చేసే 2 డబుల్ మాస్క్ వేసుకొని వచ్చేసే గవర్నమెంట్ హాస్పిటల్కి, క్లాసులు అప్పుడు ఆన్లైన్ క్లాసులు. సో బిట్వీన్ లీజర్ ఉంటే వెళ్ళిపోయినాను హాస్పిటల్కి. నోడల్ ఆఫీసరు ఇంకొక ఆయన అందరూ ఉన్నారు, మాట్లాడినారు. ఏమి అంటే అక్కడ ఒక సైకిల్ స్టాండ్ ఉంది, అది రిమూవ్ చేసి అక్కడ ఒక టెంపరీ కోవిడ్ వార్డ్. ఎవరు ఇచ్చినారు ఐడియా నాకు తెలియదు, ఎట్లా వచ్చింది నాకు తెలియదు. అంతే ఒక 50 రెక్లైనర్ చైన్స్ తెచ్చినాము. పేషెంట్ వస్తానే వితిన్ 3 secondsలో ఆక్సిజన్ ఇచ్చేయట్లు. వార్డులోంతో పోయినాను నేను. అబ్బాయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినా. అది చేస్తున్నామనే చిన్న న్యూస్ పేపర్లో వచ్చింది. కొలీగ్స్ స్టార్టెడ్ది, ఎవరిని అడగలేదు నేను, స్కూల్ వాళ్ళంతో మాత్రమే డిస్కస్ చేసిన. కొలీగ్స్ 10,000 20,000 అట్లా వాళ్ళు దాదాపు 1,00,000 వరకు ఇచ్చినారు. మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, నీసు, నెవ్యూస్, వాళ్ళు ఒక 3 lakhs. మా పెద్దమ్మ కొడుకు కూతురు వాళ్ళు April 30th ఇది స్టార్ట్ అనుకుని ఇంకా అంతా క్లీన్ చేస్తాం. యాక్చువల్గా ఫొటోస్ అన్నీ చూపించిండాల్సింది. ఇంకా మడ్ గ్రీన్ మ్యాట్ వేయలేదు, ఏమీ లేదు. కలెక్టర్ నుంచి మాకు వచ్చింది, కెన్ వీ యూజ్ ద సర్వీసెస్ ఫ్రమ్ నౌ అని. మేమేదో ఇనాగ్రేషన్ అట్లా అనుకోనండి. 6th నుంచే పేషెంట్స్ అందరినీ అక్కడ చేస్తూ వచ్చినాం. కానీ మేము అక్కడ నుంచి చేయగలిగింది ఏం లేదు. IMI డాక్టర్స్ పిలిచినాం వాళ్ళు. సో ఫైనల్గా 17th వాళ్ళు వాళ్ళ నేమ్ వేసుకొని ఎమ్మెల్యేని పిలిపించి ఇనాగ్రేషన్ అంతా చేసుకున్నాడు. మాకు సర్వీస్ కావాల, పేరు అవసరం లేదనుకున్నాం. అదే అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టినాయి. IMI వాళ్ళు పిలిచి ఫెలిసిటేట్ చేసినారు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా, కాన్సన్ట్రేటర్స్ కూడా కొన్నాము. ఎక్కడ జరిగింది మిరకిల్ అంటే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకరోజు ఈవినింగ్ 5 o'clockకి ఒకసారి ఫోన్ చేసినారు. మీ అందరికీ సుపరిచితమైనండి ఏమే,
నా పేరు శంకర్ ప్లాంజరీ. నువ్వేదో కోవిడ్కి సేవలు చేస్తున్నావంటని. నేను 1970లో అనంతపూర్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదివినాను. నేను స్వామి డివోటీని. పొర్తలియో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పుట్టపర్తిలో. నువ్వు అనంతపూర్లో చేస్తున్నావు, నువ్వేమేం చేసినావు? సార్ ఇట్లా 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చినాము, వార్డ్ చేసినాము, ఇది లెపర్ కాలనీలో పోయి ఒక 35 మెంబర్స్కి రేషన్ ఇచ్చినాము అని చెప్తే, ఓకే నువ్వేమేం చేసినావు అవన్నీ ఎన్ని కావాలా? హైదరాబాద్ నుంచి ఎట్లా? అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు. మా కజిన్ వాళ్ళది ఒక వెహికల్ వస్తుంటే 7 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించినారు. అది ఒకటి. తర్వాత నువ్వు లెపర్ కాలనీలో 35 ఫ్యామిలీస్కి ఇచ్చినావు, ఓకే బ్రాహ్మిన్స్ 70 మెంబర్స్కి ఇచ్చేసాయి. సో పూజారులను గుళ్ళకు ఎవరు పోయేవాళ్ళు కాదు కదా, అట్లాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకు 1 మంత్ రేషన్. మళ్ళీ అక్కడ హమాలీ ఏరియా కూలీ వాళ్ళకి ఎవరికి పని లేదు, అక్కడొక 150 మందికి. ఆయన ఏమన్నాడు, నువ్వేమి చెడుగు చెప్తా, నీకు డబ్బు ఇస్తా చేసేసాను. అట్లా కాదు సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, మనీ ఇన్వాల్వ్డ్, నాకు ఈ మనీ చేతికొద్దు, నేను ఎక్కడ కట్టాలో అక్కడ మీరు పే చేస్తారండి. హమాలీలకు 150 మందికో 200 మందికో ఇచ్చేసినాం. ఇట్లా కార్యక్రమాలు స్టిల్ మొత్తం చూస్తే కోవిడ్ అయిపోయినప్పుడు మళ్ళీ రెండోసారి ఐఎంఏ వాళ్ళు పిలిచి ఫెలిసిటేట్ చేశారు. నేను అన్నాను నాది పార్షల్, నా క్లాస్మేట్స్, నా బంధువులు, నా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చినారు, మేజర్ షేర్ బై శంకర్ సార్. టోటల్గా కోవిడ్ అయిపోయినప్పుడు 19 lakh వర్క్ చేసినామంతా. 19 lakh. నా సంకల్పం స్టార్టెడ్ విత్ 5,000. ఆ అబ్బాయి చాలా ఇప్పటికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాడు. రాయన్ కానీ కలిసి ఏం ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం ప్రాబ్లము, ఏ డాక్టర్ దగ్గరికి పిలిచిపోతాడు అంతే. తనకి వేరే లైఫ్ ఏం లేదు, ఏదో రెంట్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైం అసహ్యం అనేది తెలియదు. ఇది వాళ్ళని ఎంత చూసుకుంటాడే అంత. సో ఇప్పటికీ ఆ సారు నెలకు 5 రోజులు అన్నదానం హాస్పిటల్ ముందర అటెండర్స్కి మేము పెట్టేయడము, అది కంటిన్యూ చేయిస్తున్నాడు. ఇంట్లో నా నీస్, నెవ్యూస్, అన్నోళ్ళది ఎవరిది వెడ్డింగ్ యానివర్సరీలు అయినా, బర్త్డేస్ అయినా అందరూ నాకే ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నదానాలు. బాలింతలకు ఒకరోజు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒకరోజు, హాస్పిటల్ ముందర. సో కంటిన్యూస్గా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హెచ్ఐవి చిల్డ్రన్కి, పాజిటివ్ ఉన్న చిల్డ్రన్కి న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ సజెషన్తో ఎవరు ఇస్తారు? ఆ అబ్బాయి ఇస్తాడు. స్వామి అబ్బాయి అబ్బాయి అంటే నా క్లాస్మేటే, మేమంతా స్కూల్లో చదివిన వాళ్ళమే. పైన పేరు వస్తూ ఉండేది ఎవరికి? గీతా ఈజ్ డూయింగ్. గీతకు మనీ ఎవరు ఇస్తున్నారు? అంతా నేనేం పెట్టుకోలేదు, ఈ రోజుకి చెప్తున్నాను, అది వెరీ వెరీ మినిమం అమౌంట్. కానీ అంత పెద్ద ఎత్తున ఇప్పటికీ నెలకు 50,000 అంతా అన్నదానానికి ఖర్చు పెడతాను. ఎట్లా వస్తూ ఉంది? ఎవరు ఇస్తున్నారు? మనిషి. ఎందుకు ఇస్తున్నారు? స్వామి వాళ్ళకి కలిగిస్తున్నారు. జరుగుతూనే ఉంది. ఒక ఆర్డినరీ పర్సన్, సింగిల్ లేడీ 19 లక్షలు అంత నమ్మి నాకు ఇచ్చి నాతో పనులు చేయించేవాళ్ళు ఉంటారా? కేవలం స్వామి కాలంలో పని చేస్తూ ఉంది, సిన్సియరు, డబ్బు మీద వ్యామోహం లేదు, ఈమె ద్వారా పోతే పనులు జరుగుతాయి అనుకుని నమ్మి ఇచ్చినారు నాకు. అది సక్రమంగా వినియోగించేంతవరకే మన బాధ్యత. సో ఇదే చెయ్యాలా, ఇది చేయకూడదు. నీ ఆర్గనైజేషన్ పేరేమే? నాకు ఆర్గనైజేషన్ ఏం లేదు, నాకు వద్దు కూడా. ఎప్పుడు ఇట్లే చేస్తానో లేదో నాకు తెలియదు. అవసరం వచ్చింది, బుద్ధి పుట్టించినారు భగవంతుడు, పోయినాను చేసినాను. ఆ హెచ్ఐవి వాళ్లకు దాదాపు 15 నెలలు ఇచ్చినాం న్యూట్రిషన్ కిట్స్. ఒక్కొక్కళ్ళకి 350 to 400 అవుతుంది. పెసలు, అలసందలు, ఇట్లాంటి చిక్కీలు, తర్వాత రాగి మాల్ట్ పౌడరు కొన్ని కలిపి వాళ్ళకి కావాల్సింది. సో మమ్మల్ని చూసి రెడ్ క్రాస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో ఇంకొన్ని. అది జరుగుతూనే ఉంది. వాళ్ళకి ఆ రోజు పిల్లలంతా పేరెంట్స్, ఎవరెవరి దగ్గర చాలామందికి పేరెంట్స్ చనిపోయినారు. అసలు పాథటిక్ సిచ్యుయేషన్. మనం ఇన్ని ఉన్నా ఇంకా ఇది లేదు అది లేదు అనుకుంటాం. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, ఎవరి దగ్గర ఉన్నారు, న్యూట్రిషన్ ఫుడ్ లేదు, బాధలు ఉన్నాయి. గవర్నమెంట్ మెడిసిన్ అయితే ఇస్తూ ఉంది, కొన్ని NGOs పనిచేస్తూ ఉన్నాయి. సో ఆ న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేటప్పుడు కూడా దాదాపు నెలకు 45,000 అయ్యేది ఒకసారి. పీపుల్ కేమ్ ఫార్వర్డ్, ఓకే గీత ఈ నెల మేము ఇచ్చేస్తాం. జస్ట్ ఇది మొన్న ఈ మధ్య సెంటరీ సెలబ్రేషన్స్కి ఏదైనా చేద్దామన్నప్పుడు నేను ఇది కూడా చెప్పినాను, మేబీ మనం అడాప్ట్ చేసుకొని ఇంతమంది నా వరకు అయితే చిన్నగా పోయినాను. సమితి ద్వారానో స్వామి ఆర్గనైజేషన్స్ ద్వారా అయితే ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు కదా. అట్లీస్ట్ వీ కెన్ ప్రొలాంగ్ దర్ లైఫ్ టైం. గవర్నమెంట్ మెడిసిన్స్ ఇస్తూ ఉంది వాళ్ళకు, NGO వాళ్ళు మానిటర్ చేస్తారు, అన్నీ చేస్తారు. మనం ఇచ్చేది ఒత్తి కిట్స్ మాత్రమే. అది సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అనేది కూడా NGO వాళ్ళు చాలా బాగా మానిటర్ చేస్తున్నారు. సో హెచ్ఐవి పాజిటివ్ చిల్డ్రన్ చూసినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. నాకు తెలియదు అట్లాంటి సర్వీస్ చేయొచ్చు, నాకు పేరు వస్తుంది, RDT వాళ్ళు సన్మానం చేస్తారు, ఇంకొకళ్ళు. అబ్బాయి గీత ఈసారి ఇది చేస్తాం, ఓకే. ఏదైనా ఎవరైనా డబ్బులు ఇచ్చినారంటే మొన్న హాస్పిటల్లో
నీళ్లు పెట్టేసినాం, మంచినీళ్ళు ఒక ఆమెను పెట్టారు, రోజుకి 750. మేము ఇంకా అనుకుంటుండగానే నలుగురు ముందుకు వచ్చినారు, ఓకే మాది 2 రోజులకు రాసుకో, మాది 4 రోజులకు రాసుకో. సో ఒక సంకల్పం మనం చేస్తే భగవంతుడు వీళ్ళు సీటు అది జరుగుతుంది. మనం వెనకడికి వేయాల్సిన పని లేదు. అది మంచి కోసం, నలుగురి కోసం అంటే ఇంకా బాగా చేస్తారు స్వామి. పైగా పేరు కూడా మనకే ఇస్తారు. మనం దానికోసము పాకులాడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ తెలియకుండా స్టార్ట్ చేసినాం. కంప్లీట్గా 30వ తేదీ నుంచి అది వేస్తే 17వ తేదీ వరకు కూడా జరిగినాయి, ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. పేషెంట్ వచ్చిన తక్షణమే ఆక్సిజన్ ఇచ్చినాం. 2000 మందికి పైగా ఆ టైంలో సేవ్ అయినారు. ఇమ్మీడియట్ అంటే ఓపీలు ఖాళీ అయ్యి వాళ్ళు అక్కడికి పోయి అదంతా జరిగే లోపలే ఈ టెంపరీ కోవిడ్ దీనివల్ల ఓపీ వార్డు వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ దొరికింది. ఎస్పెషల్లీ ఆక్సిజన్కి ఖర్చు పెడితే బాగుంటుంది కోవిడ్ టైంలో అని ఎవరు చెప్పినారు? నాకంత తెలివితేటలు లేవు, అంత ఆలోచన లేదు. కానీ ఎక్కడో స్పందన ఏదైనా చేస్తే బాగుంటుంది స్వామి. పీపుల్ బిలీవ్డ్. అంతమంది లక్షలు ఇచ్చినారు. ఈ రోజుటికి ఆ సార్ చెప్తారు, నువ్వు ఏదైనా చేస్తా ఉంటే చెప్పు, అది కరెక్ట్ అయితే. తర్వాత ఆయన ఇంకా డబ్బు ఎవరికి ఇచ్చినామంటే జానపద కళాకారులు, వాళ్ళకి ఏమీ లేవు, గవర్నమెంట్ నుంచి రావాల్సినవి లేవు. వాళ్ళందరూ అప్పుడు హైదరాబాద్లో చాలా చేసినారు సారు, బట్ అనంతపూర్ వరకు హీ టుక్ మీ యాజ్ హిస్ రిప్రజెంటేటివ్. ప్రతి ఒక్కళ్ళది నేను ఆయన పేరు చెప్పి కొన్నిటికైతే ఆయన స్టిక్కర్స్ కూడా వేయించి, పీపుల్ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. నేను చేస్తున్నాను, నాకు వద్దు, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ హిస్ వర్క్. ఆయన డబ్బులు ఇస్తున్నాడు, ఆయన పేరు రావాలి. స్టార్ట్ చేసింది మేమే. కానీ ఈరోజు మొన్ననే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇన్ లా బాగాలేదు, 90 years పైననే. ఇంకా హాస్పిటల్లో కూడా డాక్టర్స్, కాకపోతే ఇంట్లోనే తెచ్చి ఆక్సిజన్ పెట్టుకోండి. వెంటనే బస్సులో పంపించేసిన ఆక్సిజన్ సిలిండర్ 7 హాస్పిటల్కి డొనేట్ చేసేసినాము. ఇంకా 5 ఎవరెవరికన్నానే పుట్టుపర్తిలో 2 పెట్టినాము, తెలిసిన ఇంకొక ఆర్గనైజేషన్ దగ్గర 1 పెట్టినాము. సో ఎవరికైనా ఇమ్మీడియట్గా వర్క్ జరగడానికి. సో వాళ్ళు పంపిస్తే ఆమె ఆ రోజు బాగుందంట, నెక్స్ట్ డేకి షీ పాస్డ్ అవే వెరీ పీస్ఫుల్లీ. నాకు ఎందుకు సంతోషం అయిందంటే స్వామి ఇచ్చిన కాన్సన్ట్రేటర్ ఒకళ్ళు హ్యాపీగా ఫేర్వెల్ చెప్పడానికి భూమి నుంచి పనికి వచ్చింది అనిపించింది. జస్ట్ మాట్లాడుకుంటున్నాము, ఓకే నేను పంపించేస్తాను, ఇమ్మీడియట్గా ఆ రోజే పంపించిన వాళ్ళు నెక్స్ట్ డేనే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసారు. ఆ రోజంతా ఆమె ఉంది, నెక్స్ట్ డే మధ్యాహ్నానికి అది పెట్టకుండా కూడా ఆమె పోయి ఉంటుంది 2-3 రోజులు. కానీ అది జరిగేటట్టు స్వామి చూస్తున్నాడు. స్వామి చెప్తారు, చాలాసార్లు మీరందరూ వినుంటారు ఆ పద్యం, నాకు చాలా ఇష్టమైంది. స్వామి చాలా తెలుగు పద్యాలు చెప్పినారు, కానీ నన్ను చాలా అట్రాక్ట్ చేసిన పద్యం మాత్రం ఒకటే. పట్టినదేదో పట్టనే పట్టితివి, పట్టునెగ్గడి దాకా పోవకుండు, కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక తీరుదాకా విడవకుండు, అడిగినదేదో అడగనే అడిగితివి, అడుగునదిచ్చుదాకా విడవకుండు, తలచినదేదో తలవనే తలచితివి, తలుపు తీరెడి దాకా పోవకుండు విడవకుండు. స్వామి పోరు పడలేక నేనైనా బ్రోవలయు, విసుగు చెందక నీవైనా అడగవలయు, అంతే కానీ తిరిగి వెళ్ళుట భక్తుని దీక్ష కాదు. సో మనమందరము అడిగిన మంచో చెడో రైటో రాంగో అది ఆయన తీసుకుంటారు డెసిషన్, మనం మాత్రం పక్కకు పోకూడదు. అది రైట్ కాకపోతే స్వామి నాకు ఆలోచనే ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగక్కర్లేదు, మనకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు. మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఇస్తున్నారు. పేషెన్స్ లాగా మనమే అడిగేస్తాం, స్వామి స్వామి ఇది ఇచ్చేసే, స్వామి అది ప్రమోషన్, స్వామి ఇంకొకటి అని. మనం డిజర్వింగో కాదో ఆయన చూసుకోవాలి కదా. అందరికీ అన్నీ ఇచ్చేస్తే ఒకరికి వరం ఇవ్వడమేం, ఒకరికి ఇవ్వకపోవడమేం, మన ప్రారంభ కర్మలు కూడా మనం వెంటాడుతూ ఉంటాయి కదా. వాటి నుంచి అది మనం అనుభవించాల్సిందే కదా. స్వామి ఎందుకు నిన్ను రక్షించినాడు నన్ను రక్షించలేదు అంటే, నీ కర్మ అట్లా ఉంది, నా కర్మ ఇట్లా ఉంది, నన్ను ఇంకొక రకంగా ఏదో చేస్తున్నాడు. అందరం ఎవరింట్లో దోసకైనా రంధ్రాలే. సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అందరం సఫర్ కావాల్సిందే. కొందరు హస్బెండ్తో సఫర్ అయితే, కొందరు వైఫ్తో సఫర్ అవుతారు, కొందరు పిల్లలతో అయితే, కొందరు అత్తమామలతో అవుతారు, కొందరు ఉద్యోగాల్లో అయితే, కొందరు అనారోగ్యాలతో అవుతారు. సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే ఒకళ్ళకి ఇచ్చిన సఫరింగ్ ఒకలాగుంటే ఇంకొకళ్ళకి ఇచ్చిన సఫరింగ్ ఇంకొకలాగుంటుంది. స్వామి ఏమంటారు, ఎ ప్లెజర్ ఈజ్ ఏ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్. సో పెయిన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ప్లెజరే వచ్చిపోతూ ఉంటుంది. సో మనం పెయిన్ వచ్చినప్పుడు అంత బాధపడక్కర్లేదు. ఓకే, మధ్యలో ఇతర లీఫ్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు స్వామి. సార్ టైం అయిపోయిందా? ఓకే,
ఎందుకంటే స్వామి గురించి మాట్లాడుతుంటే మనం భక్తులు కానక్కర్లేదు, ఏదేదో చెప్దాము, ఎంత వీలైతే అంత మనకు తెలిసిన స్వామి గురించి మాట్లాడదామన్న ఆవేశము ఆదుర్ద ఉంటుంది. ఏం చెప్పము, ఇదంతా అయిపోయినాక కూడా అయ్యో అది చెప్పింటే బాగుండు కదా, ఎందుకు అది నాకు గుర్తు రాలేదు అనే ఫీలింగ్ కూడా వస్తుంది మనకు. నేను చెప్పినట్టు నేనేం భక్తను కాదు, కేవలం స్వామి గురించి మీ అందరితో మాట్లాడుకోవాలా, మీరు చెప్పేటి వినాలా అన్నది మన సమర్పణ టాక్స్. అందుకే మళ్ళీ మళ్ళీ వింటుంటాం కొందరివి. ఏదో మనకు తెలుస్తుంది, అరే అవును కదా నాకు ఇట్లే జరిగింది కదా వాళ్ళు చెప్పినప్పుడు. స్వామి ఇంటర్వ్యూస్ పెద్దగా ప్రత్యక్షంగా నాకు అంటూ జరగలేదు, కానీ అవుట్ గోయింగ్ బ్యాచ్కి స్వామి ఇస్తారు, ఆ టైంలో అందరం వెంటబడతాం. ఒక సందర్భంలో ఫ్యాకల్టీ అంతా దగ్గర కూర్చున్నాం, నేను స్వామి చైర్కి అప్పటికే వీల్ చైర్ చాలా దగ్గర ఉన్నాను. స్వామి చెప్తున్నారు, మా వార్డెన్ మేడం ట్రాన్స్లేట్ చేస్తున్నారు, జయమ్మ మేడం. ఒక తల్లి కూడా అట్లా చెప్పదు అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి, ఎట్లా అత్తమామలతో ఉండాలా, అసలు ఎంత మైన్యూట్ థింగ్స్ స్వామి చెప్తారు. షీఈస్ మదర్ ఇన్ లా, చట్టబద్ధంగా తను మదర్, సో యూనిట్ టు టేక్ కేర్, ఎట్లా బిహేవ్ చేయాలా, ఎట్లా ఉండాలా, ఎవ్రీథింగ్. నాకు అనిపించదు ఏ తల్లి కూడా అంత డీటెయిల్గా చెప్పింటుంది వాళ్ళ పిల్లలకొని. స్వామి అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి అన్నీ వీళ్ళు చెప్తారు. సరే ఇంటర్వ్యూ 1 అవర్ స్వామి ఎప్పుడు మాట్లాడినా అంతసేపు అవుతుంది, అయిపోయి వెళ్ళిపోతున్నారు. చైర్ని గేట్ వరకు వాకిల్ వరకు తీసుకుపోతే వాళ్ళు బ్రదర్స్ వచ్చి తీసుకుపోతారు. నేను పక్కనే ఉన్న ఛాన్స్ ఉంది వీల్ చైర్, కానీ ఐ వాజ్ బ్లాంక్. స్వామి దగ్గర ఉంటే మనకి ఏదైనా మాట్లాడే అవకాశం అంటే ఏమి తోచదు, చూస్తూ ఉండిపోతాం. ఏదన్నా అడగాలన్న బుద్ధి పుట్టదు, లేకపోతే ఇంకేదైనా థాట్ ఏం రాదు, విల్ బి బ్లాంక్. ఆయన అంత దగ్గర నుంచి చూడడం, ఆ స్మెల్, అది వీలైతే ఆ రోప్ టచ్ చేయడం, అవి అనుకుంటేనే మనకు ఒళ్ళు దగ్గర పడుతుంది. ఇంకా దగ్గరగా ఉండి అనుభవించిన వాళ్ళని ఇంకెంత అనుకోవాలి. నాకు వచ్చిన ఈ చిన్న 1-2 అవకాశాలకే తర్వాత 2002 సమ్మర్ కోర్స్ అప్పుడు స్వామి శారీస్ ఇస్తున్నారు పిల్లలందరికీ. సో దర్ ఇస్ ఎ ఛాన్స్ మనం కూడా క్యారీ చేస్తే మన చేతుల్లోంచి. అక్కడ ఏం మనకు కావాల్సింది, దగ్గరగా ఉన్నాం, స్వామి నేను ఒకే గాలి పిలుస్తాను, స్వామి వదిలిన గాలి నేను పిలుస్తున్నా అంటే అట్లాంటి ఆలోచన తప్ప ఇంకా వేరే ఏం రాదు. నాకు చీర వస్తుందా లేదా నాకు అవి ఉండవు, నేను స్వామికి దగ్గరగా ఉన్నా. పరిగెత్తి వస్తారు టీచర్లు, ఎక్కడ అవకాశం పోతుందో అని చెప్పి. ఇట్లాంటి చిన్న అవకాశాలు దొరికినాయి. స్వామి చేతి నుంచి ప్రసాదాలు తీసుకునే అవకాశం దొరికింది. నాకు ప్రత్యక్షంగా స్వామితో మాట్లాడలేదే అన్న ఫీలింగ్ ఏ రోజు లేదు. ఎందుకు అంటే హీస్ దేర్, అంతే, నాతో ఉన్నారు స్వామి, నాతో మాట్లాడుతున్నాడు, నాకు కావాల్సింది చూసుకుంటున్నాడు. నాకు అసలు ఏం కావాలన్న కోరిక లేకుండా చేసినాడు. నాకు ఇది కావాలా, ఇది ఇవ్వండి స్వామి అని అడగాల్సిన అవసరం రానిలేదు ఆయన. నాకు ఏం కావాలా, ఎప్పుడు కావాలా, ఎలా కావాలా, ఏమి నేను డిజర్వింగ్ క్యాండిడేట్ అది ఇస్తూనే ఉన్నాడు. ఇంకా నేను ఎందుకు అడగాలి ఏదైనా కానీ. ఇంకొక్కటి చెప్పి ముగిస్తాను. నేను పిహెచ్డీ చేసేటప్పుడు 2001లో రిజిస్టర్ చేసుకున్నా, 6కి అయిపోయింది. 5 years మామూలుగా టైం ఇస్తారు, లేదంటే ఎక్స్టెన్షన్కి రాసుకోవడం అది జరుగుతుంది. ఫుల్ టైం వర్క్, గ్రామ సేవ, స్పోర్ట్స్ మీట్ అన్నీ ఉంటాయి. మనకేం ఎగ్జామ్షన్ అట్లాంటివి ఏమి ఉండవు. October 30th నాకు ఆ ఇయర్ అయిపోతుంది, ఎక్స్టెన్షన్కి పెట్టుకోవాలా. 19th సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చినారు. ఇంకా అప్పటికి అనాలిసిస్ పార్ట్ జరగలేదు. నా కొలీగ్స్ని రిక్వెస్ట్ చేసినాను, పర్తిలో ఏమా నువ్వు ముందే వచ్చి ఒక 1 వారం రోజులు పుట్టపర్తిలో కూర్చోమంటే వినలేదు కదా అని. పాపం వాళ్ళు హెల్ప్ చేసినారు, అయిపోయింది. నేనే నా థీసిస్ టైప్ చేసుకున్నాను. వాట్ ఎవర్ మే బీ ద రీజన్స్, బయటకి ఇవ్వలేదు డబ్బును. ప్రింట్ పక్కన ఒక ఫోటో వాడి దగ్గర నుంచి ప్రింటర్ నైట్ తెచ్చుకున్నాను. నువ్వు పొద్దున కదా వచ్చేది, నేను రాత్రి ప్రింట్అవుట్స్ తీసుకుంటాను. పాపం ఇచ్చినాడు, టైప్ చేసుకున్నాను, అంతా అయిపోయింది. స్వామి దగ్గరికి ఒక కాపీ బైండ్ చేయించుకొని పోతే స్వామి ఇది బ్లెస్ చేసేస్తే ఇంకా నేను సబ్మిట్ చేసేయచ్చు. ఈ లోపల అంతా టైప్ చేసుకుంటున్నాను. 5th chapter ఇంకా కొన్ని రాసుకోలేదు, అప్పటికప్పుడు అక్కడ టైప్ చేస్తాం కదా, అట్లా చేసి తెల్లారి 3 వరకు చేసుకొని పడుకున్నాను. మళ్ళీ ఏదో డే టు డే ఇంట్లో రొటీన్ చేసుకొని 11 గంటలకు సిస్టమ్ ఓపెన్ చేస్తే అవేమీ లేవు, ఏం లేవు. ఏమేమి కరెక్షన్స్ చేసుకుని గుర్తులేదు, రాసి పెట్టుకోలేదు. ఏంటి స్వామి టైం తక్కువ ఉంది, ఈరోజు ఆల్రెడీ 19th, ఏం చేయాలా, ఎట్లా చేయాలా. వాళ్ళేమో అనాలిసిస్ పార్ట్ హెల్ప్ చేసినారా, బట్ కంక్లూజన్స్ అవన్నీ నేను రాసుకోవాల్సిందే. సరే మొత్తానికి అది ఫినిష్ చేసి వాళ్ళతో ఇప్పించుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని ఒకటి అర్జెంటుగా బైండ్ చేయించమని తీసుకొని పరిగెత్తి పుట్టపర్తి పోయినాం. హాలిడేస్ అప్పుడు పిల్లలు ఉండరు. పిల్లలుంటే మాకు అడ్వాంటేజెస్, బుక్స్ కానీ ఏది కానీ వాళ్ళకి ఇచ్చి లోపల తీసుకురావచ్చు. సెక్యూరిటీ వాళ్ళు నన్ను తీసుకుపోతున్నారు. బయట చిన్నగా డ్రిజిలింగ్ వస్తూ ఉంది.
సరే లోపలికి వస్తే లక్కీగా పర్తీలో ఉన్న స్టూడెంట్స్ ఒక ఇద్దరు ఉన్నారు. కెన్ యూ గో అండ్ గెట్, నేను అది బయట పెట్టి వచ్చినాను, నాకు తీసేసాను. తీసుకొచ్చినారు, స్వామి వెళ్ళేటప్పుడు బ్లెస్ చేసినారు. ఓకే తీసుకొని వచ్చి 27th యూనివర్సిటీకి పోయినాను. మా ప్రొఫెసర్ గారు సైన్ చేయాలా, అప్పుడు హాలిడే అని చెప్పినారు. ఎవరో చనిపోయినారు యూనివర్సిటీలో, హాలిడే అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు. ఏమో అప్పుడు ఈయన ఊరికి పోతానన్నాడు. నెక్స్ట్ డే ఉంటాడో లేదో తెలియదు. లేదు 30th అయిపోతే మళ్ళీ నేను ఎక్స్టెన్షన్కి రాసుకోవాలా. అప్పుడు మళ్ళీ స్వామి ఏం చేస్తామో నీ ఇష్టం. కాలేజ్కి వచ్చేసినాను. నెక్స్ట్ డే తీసుకొని పోయినాను. ఆయన సైన్ చేసినాడు, అయిపోయింది. అప్పటికి రిలీఫ్, అబ్బా థీసిస్ అయిపోయింది. ఇప్పుడు అయినా అయింది. పంపిస్తారు కదా ఎగ్జామినర్స్కి, దే విల్ టేక్ 3 months 4 months రిప్లై. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు వైవా ఉంటుంది. నేను స్వామి బర్త్డే సెలబ్రేట్ October 28 సబ్మిట్ చేశాను. బర్త్డే అఖండ భజన నుంచి పర్తిలోనే ఉన్నాం. మా గైడ్ ఫోన్ చేసినారు, అమ్మ వైవా ఎప్పుడు పెట్టుకున్నాం సార్? రిపోర్ట్స్ రాని సార్. వచ్చేసినాయి రిపోర్ట్స్. 15 daysలో 3 డిఫరెంట్ యూనివర్సిటీస్కి స్టేట్స్ పంపించినాయి. అందరు రిపోర్ట్స్ పంపించేసారు. వైవా అయిపోయింది. సార్ అయిపోయింది కదా, స్వామి బర్త్డే అయిన తర్వాత నేను కదలను, తర్వాత పెట్టుకున్నాను. లేదమ్మా ఎక్స్టర్నల్ మళ్ళీ యూఎస్ పోతున్నారు, వచ్చేసరికి లేదు. పర్లేదు సార్. December 16th స్వామి వైవా జరిగింది. 27th యూనివర్సిటీ వాళ్ళు రెగ్యులరైజ్ చేసే ఇంటర్వ్యూకి పిలిచినారు. January 1st నుంచి నేను రెగ్యులరైజ్ అయ్యాను. నాతో పాటు మేము 4 రిజిస్టర్ చేసుకున్నాం. ఒక ఆమె ఎంఫిల్కి, 3 PhDకి. రీజన్స్ ఏమన్నా కానీ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎంఫిల్కి రిజిస్టర్ చేసుకున్నాము, 6 ఏళ్లలో కంప్లీట్ చేసింది. PhD రిజిస్టర్ చేసుకున్న ఇంకిద్దరు, ఒకళ్ళు 8 yearsలో అయిపోయేసినారు, ఒకళ్ళు 9 yearsలో అయిపోయేసినారు. వెరాజ్ నేను 5 years కరెక్ట్గా అయిపోయింది. అంటే నేను అంత గొప్ప డివోటీనా కాదు. అవసరం చూస్తారు. నాకు రెగ్యులరైజ్ అయితేనే శాలరీ వస్తుంది. 6 years కన్సాలిడేటెడ్ పేలో ఉన్నాను నేను. వాళ్ళకి ఆల్రెడీ శాలరీ వస్తుంది. సో వాళ్ళకి లేట్ అయినా పర్లేదు, ప్రయారిటీ. అంతా స్వామి నీవే అని భారం వేస్తే కూడా స్వామినుడు. మన స్వామి టఫ్. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటే క్వశ్చనే లేదు, నీ ఎఫర్ట్ నువ్వు పెట్టాలా. సో డే అండ్ నైట్ వర్క్ చేసిన. అమ్మకి బాగాలేదు, అమ్మని చూసుకుంటున్నా, కాలేజీలో ఏ దానికి ఎగ్జామ్షన్ తీసుకోలేదు, ఇచ్చిన పనులన్నీ చేసిన, నైట్ నా వర్క్ చేసుకున్నాను. సో నేను ఎఫర్ట్ పెడితే ఆయన ఫలితం ఇచ్చిన. సో దట్ ఈస్ అవర్ స్వామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యాద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ సాయి దేవ. సాయిరామ్. ఒక గంటన్నర సేపు స్వామితో తన అనుభవాల్ని చెప్పుకున్న అనుభూతుల్ని మనందరితో పంచుకున్న గీతక్కకి చాలా థ్యాంక్స్. కోరిన వెంటనే, ఎందుకంటే వాళ్ళకి వెకేషన్ 2 months అని మన యూనివర్సిటీలో వెకేషన్ 2 months అని అంటారు. కానీ డీన్స్కి వీళ్ళందరికీ కూడా హయ్యర్ అప్స్కి ఎప్పుడూ కూడా ఏదో ఒక మీటింగ్స్ అని, ఆన్లైన్ మీటింగ్స్ అని, కాలేజ్ వర్క్ చాలా ఉంటుంది. మధ్యలో ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి, వైవాస్ ఇవన్నీ. సో అంత బిజీ స్కెడ్యూల్లో కూడా అక్క అడగంగానే ఐఎమ్ రెడీ, నేను వస్తాను రమ్మా. నాకు కూడా పెద్ద పరిచయం లేదు. సో త్రూ సాయిలతక్క వాళ్ళ క్లాస్మేట్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. సో తన ద్వారా అక్క తెలుసు కానీ బట్ పర్సనల్గా తెలియదు. సో ఫోన్ చేసి అడగంగానే చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా అంగీకరించి ఇంత దూరం వచ్చి మనందరితో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఎందుకంటే తన స్వామితో తన ప్రస్థానం, చిన్ననాటి అనుభూతుల్ని, అలాగే స్వామి కళాశాలలో ప్రవేశం. అంటే ఒక్కొక్కసారి మనం ఎంతో కష్టపడితే కానీ అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనకి ఉద్యోగ అవకాశాలు రావు. కొంతమందికి కూడా అక్కకి చాలా ఈజీగానే మనకి అనుగ్రహం ఉంటే ఏదైనా సరే సాధ్యం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందికి అయితే స్వామి ఏ ఇంటర్వ్యూ కూడా లేకుండా జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మన యూనివర్సిటీలో. నాకు ఆ పేరు గుర్తురావట్లేదు. సో అట్లాగే అక్క చెప్పిన విషయాల్లో నమ్మకం, విశ్వాసం ఇవి
తను ఏ విధంగా అవి ఉపయోగపడ్డాయి. అలాగే ఇఫ్ యూ డూ మై డ్యూటీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని స్వామి అంటారు. సో అక్కడే కాదు, మనందరి లైఫ్లో కూడా ఇవన్నీ కూడా అనుభూతులే మనందరికీ కూడా. అలాగే స్వామి తన ఇంట జంట వెంట ఉండి కాపాడిన సందర్భాలు ఇవన్నీ చెప్పుకున్నారు. అలాగే స్వామీస్ లవ్ ఈస్ 100,000 మదర్స్, ఇంకా మోర్, నాట్ ఈవెన్ 1000, వి కాంట్ 1 పక్కన ఎన్ని సున్నాలన్నా వేసుకోవచ్చు. సో అలాంటి ప్రేమ స్వామి. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు అవి చాలా మైన్యూట్, సిల్లీ అనిపిస్తాయి మనకి, కానీ అవి తీరుస్తారు స్వామి ఎట్లాగో అట్లా. ఐదర్ సనాతన సారథిలోనో, లేదా ఒక థాటో, లేకపోతే ఒక ఫ్రెండ్తో కన్వర్సేషన్లోనో సంథింగ్ మన డౌట్ని స్వామి, డౌట్స్ని, చిన్న చిన్న కోరికల్ని కూడా ఇలా చేస్తారు. అలాగే కోవిడ్ టైంలో స్వామి సర్వీస్ చేయడానికి ఇచ్చిన ప్రేరణ ఇవన్నీ మనతో పంచుకున్నారు. సో వీటన్నిటికీ ఎ బిగ్ థ్యాంక్ యూ ఇవన్నీ పంచుకున్నందుకు. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us once again. సో ఇక శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు వనస్థలిపురం నుండి మనం చిన్న ఇంత దూరం వచ్చినందుకు ప్రేమగా చిన్న జురుగా కానుకని అక్కకి ఇవ్వవలసిందిగా శ్రీమతి కె కృష్ణకుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గీతా బల్ల గారు. విత్ లవ్, విత్ లవ్. వాయిస్ టీచింగ్ వాళ్ళం కదా, నాన్నకట్టేనే ఉంటుంది, అందరికీ వినిపిస్తుంది, దాని గురించి చేయట్లేదు. ప్రతిసారి ప్రతి ఒక్కరికి స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ కుదరదు. సో వాట్ ఈస్ ద మీడియం ఒకటి నాకు ఫిక్స్. రెండోది ముందే నేను మాట్లాడతాను, ఆ కాన్వర్సేషన్ నేను అనుకున్న ఆన్సర్ రావాలి. అది కానీ దీనికి వాళ్ళకి ఏమీ తెలియదు దాని గురించి, ఏదో మాట్లాడతాం కానీ నాకు కావాల్సిన సమాధానం వస్తుంది. నేను అక్కడ స్వామి కూర్చొని వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాను ఒక స్ట్రాంగ్ ఫెయిత్తో పోతాను ఏంటంటే మన ఆన్సర్. సో అట్లా చాలా నేను చెప్పింటే బాగుంది, ఇది పంచుకోలేదు, ఇది మనం మీ అందరికీ కూడా ఇది ఎక్స్పీరియన్స్ నేనే ప్రత్యేకం కాదు. శ్రీమతి కృష్ణకుమారి గారు. అలాగే సమర్పణ మొమెంటేని ఇవ్వవలసిందిగా డాక్టర్ శ్రీమతి అనురాధ గారిని, అలాగే డాక్టర్ మాలిని అక్కని కూడా కోరుతున్నాను. శాంతి శాంతి శాంతి.